అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సర్కార్ కొలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రధానంగా గ్రూప్ 1 జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నాను. సో గ్రూప్ 1 జడ్జిమెంట్ అనేది కేవలం ఓన్లీ గ్రూప్ 1 అభ్యర్థులు మాత్రమే కాదు. సో ఇది టీజీపీఎస్సీకి సంబంధించిన టోటల్ వ్యవస్థకు సంబంధించిన జడ్జిమెంట్ లాగా దీన్ని భావించాలి. సో అందుకనే ఓన్లీ గ్రూప్ 1 అభ్యర్థులే కాకుండా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ నా వాయిస్ స్లోగా అనిపిస్తే మీరు స్పీడ్ పెట్టుకొని అయినా చూడండి, అంటే 1.5x పెట్టుకొని అయినా చూడండి. బట్ వీడియో కొద్దిగా లెంత్ అయినా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ జడ్జిమెంట్లో చాలా కీలక అంశాలు ఉన్నాయి. సో చాలామంది జడ్జిమెంట్ ఓవరాల్గా చదివి ఉంటారు. బట్ దీన్ని అనాలిసిస్ బేస్డ్గా నేను చదవడమే కాకుండా ఎవరైతే లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నాను. నేను ఈ జడ్జిమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకు కూడా కొంచెం లీగల్ నాలెడ్జ్ కూడా అవసరం పడుతుంది. అదేదో మనం ఊరికే ఇంగ్లీష్ టు తెలుగు మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్పినట్టు కాదు. లీగల్ టర్మినాలజీ కూడా నాకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. బట్ ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ లీగల్ ఎక్స్పర్ట్ కదా, సో నేను కూడా కొంతమంది దగ్గర డౌట్స్ తీసుకున్నాను నేను. సో ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి ఈ జడ్జిమెంట్లో, పిటిషనర్స్కి ఎలాంటి రిలీఫ్స్ ఉన్నాయి అండ్ రెస్పాండెంట్స్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు జడ్జి అని చెప్పేసి దీని మీద కంప్లీట్ అనాలిసిస్ అనమాట. సో నేను తమ్నేల్లో చెప్పినట్టుగానే ఎస్, జడ్జి గారు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు టీజీపీఎస్సీ మీద గతంలో ఎప్పుడైతే ప్రిలిమ్స్ రద్దయినప్పుడు జస్టిస్ మాధవిదేవి మేడం అనుకుంటా, ఆ మేడం జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా టీజీపీఎస్సీ యొక్క ప్రొసీజర్ ల్యాబ్స్ని తర్వాత నెగ్లిజెన్సీ, ఇన్ఎఫిషియన్సీ అనే వర్డ్స్ కూడా వాడారు. గతంలో జడ్జిమెంట్స్లో కూడా టీజీపీఎస్సీ మీద చాలా ఘాటు వ్యాఖ్యలే చేశారు గతంలో కూడా ఆ జడ్జి గారు కూడా. బట్ అయినా కూడా టీజీపీఎస్సీ అనేది తన మార్పు అనేది తనలో తాను మార్పు చేసుకోవడానికి ఏ విధంగా కృషి చేసినట్టుగా లేదు. ఇక్కడ ప్రభుత్వాలకు కూడా ఆ విధమైన ప్రక్షాళన చేస్తామని ఈ పొలిటికల్ స్పీచ్లతోటి మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈ పొలిటికల్ స్పీచ్లు మాత్రమే ప్రక్షాళనకు పనికొస్తున్నాయి. ఆ పొలిటికల్ స్పీచ్లలో ప్రక్షాళన చేసినామంటున్నారు కానీ ప్రక్షాళన దిశగా ఏ విధంగా కూడా అడుగులు పడలేదు. సో అందుకని ఈ ప్రొసీజర్ లాబ్స్ రిపీటెడ్గా సేమ్ థింగ్స్ గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏవైతే కొన్ని మిస్టేక్స్ చేశారో మళ్ళీ రిపీటెడ్గా కూడా ఈవెన్ మెయిన్స్లో కూడా కొన్ని మిస్టేక్స్ అవే చేశారు. అవి కూడా ఏంటనేది మీకు మధ్యలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒకవేళ వీడియోలో ఎంత అయితే మీరు కొంచెం కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ప్రధానంగా ఈ జడ్జిమెంట్ మనకి సో జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు, సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాజేశ్వరరావు గారు. సో ఇక్కడ నేను ఏదో పిటిషనర్లకు అనుకూలమనో రెస్పాండెంట్స్కి వ్యతిరేకమనో కాదు. ఎందుకంటే ఈయన ఎగ్జాక్ట్గా వాట్ ఈజ్ సిస్టంలో ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ఎగ్జాక్ట్గా గుర్తించారు ఆయన. సో అందుకనే జడ్జిమెంట్ ఇవ్వడానికి చాలా టైం తీసుకున్నారు ఆయన. ఇక్కడ పిటిషనర్ మనకి పరమేష్ మట్ట అండ్ తర్వాత రెస్పాండెంట్స్ టీజీపీఎస్సీ, కొంతమంది అన్అఫిషియల్ రెస్పాండెంట్స్ కూడా ఉంటారు. అన్అఫిషియల్ అంటే కొంతమంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా వెళ్ళారు, కొంతమంది, ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కాదు, ఓకే. సో ఇక్కడ నేను కొన్ని కీ పాయింట్స్ చెప్తాను నేను. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కామన్ ఆర్డర్ అంటే అసలు ఏంటి, ఈయన జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటి. సెకండ్ రెస్పాండెంట్ అంటే కమిషన్ సీకింగ్ డిఫరెంట్ రిలీఫ్స్, ఆయనకి డిఫరెంట్ రిలీఫ్స్ ఇచ్చాము ఈ ఆర్డర్ ద్వారా అని చెప్పేసి ఇచ్చాడు. దిస్ కోర్ట్ ఈజ్ ఇంక్లైన్ టు పాస్ కామన్ ఆర్డర్. కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆర్డర్ కూడా పాస్ చేసింది. రిలీఫ్స్ కూడా ఇచ్చాము ఎవరికి, రెస్పాండెంట్స్ అని చెప్పేసారు. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఇక్కడ మెయిన్ రిట్ పిటిషన్ అనేది దేనికోసం జరిగిందంటే క్వశ్చనింగ్ టు ఎవాల్యుయేషన్ మెథడ్ సెవరల్ ఇర్రెగ్యులారిటీస్, దీని మీద జరిగింది. తర్వాత ప్రొసీజర్ అండ్ ఎవాల్యుయేషన్, ఈ ప్రాసెస్ గురించి రిట్ పిటిషన్స్ వచ్చాయి. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్, రాంగ్ డూయింగ్, ఆర్బిట్రేరీనెస్, తర్వాత డీవియేషన్ ఆఫ్ రూల్స్, కండక్టింగ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో ఈ మెథడ్ మీద ఇక్కడ అది ఆర్డర్ అనేది పాస్ అయింది. వీటన్నిటిని పరిగణలో తీసుకున్నాం అన్నట్టుగా ఇక్కడ కామన్ ఆర్డర్లో ఇచ్చారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే నెక్స్ట్ నేను అన్ని పేజీలు ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే జడ్జిమెంట్ అనేది దాదాపు 222 పేజీలలో ఉంది, ఓకేనా. ఈ 222 పేజీలలో మనకి ఎక్కడైతే పాయింట్స్, ఇక్కడ ఈ జడ్జిమెంట్కి సంబంధించి ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ పరిగణలో తీసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మనం కొన్ని చెప్తాను నేను. ఇక్కడ పిటిషనర్లు అడిగిన క్వశ్చన్లకి టీజీపీఎస్సీ కొన్ని ఆన్సర్స్, అంటే జడ్జి కూడా కొన్ని ఆన్సర్స్ అడిగారు ఎవాల్యుయేటర్స్ గురించి. ఇక్కడ చూడండి, మొత్తం టోటల్ ఎవాల్యుయేటర్స్, ఇక్కడ ఇంగ్లీష్ పేపర్ ఏదైతే క్వాలిఫైయింగ్ పేపర్ ఉందో దాంట్లో ఎవాల్యుయేటర్స్ని
ఇంకా 33 మందిని తీసుకున్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. విత్ నెంబర్స్ తోటి ఇక్కడ ఇచ్చారు. ఇది టీజీపీఎస్సీ సబ్మిట్ చేసింది కోర్టుకి. జనరల్ ఎస్ఏలో 57 మందిని తీసుకున్నట్టుగా. తర్వాత హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ. హిస్టరీ, కల్చర్కి మాత్రం 26 మందిని, జాగ్రఫీకి 22 మందిని తీసుకున్నారు. తర్వాత ఇండియన్ సొసైటీకి 22 మెంబర్స్ని, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ దీనికి కాన్స్టిట్యూషన్కి 25, తర్వాత గవర్నెన్స్కి 23 మెంబర్స్ని తీసుకున్నారు. ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి 38. ఓకేనా. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 21 మెంబర్స్ అండ్ బయోటెక్నాలజీకి 26 మెంబర్స్ తీసుకున్నారు. డాటా ఇంటర్ప్రిటేషన్కి 18 మెంబర్స్ తీసుకున్నారు. తెలంగాణ మూవ్మెంట్కి 40 మెంబర్స్ని తీసుకున్నారు. ఓకేనా. ఈ విధంగా ఎవాల్యుయేషన్ ఎవరైతే ఎవాల్యుయేటర్స్ ఉంటారో వాళ్ళ యొక్క టోటల్ కౌంట్ ఇది. ఓకేనా. సో దీంట్లో ఇక్కడ టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఇంకో పిటిషనర్ వాదించింది ఏంటంటే, ఇది టోటల్ నెంబర్ కూడా కాదు. అంటే కొంతమంది ఇప్పుడు హిస్టరీ ఫ్యాకల్టీ మూవ్మెంట్ పేపర్ కూడా ఎవాల్యుయేట్ చేశాడు అనేది ఇక్కడ అభేదం. అంటే ఈ 40 ఈ 26 వేరు కాదు, దీంట్లో కూడా వీళ్ళు మధ్య ఉన్నారు అనేది. అండ్ నెక్స్ట్ జనరల్ ఎస్ఏలో 57 ఉంటాడు. దీంట్లో ఎకానమీ ఫ్యాకల్టీ ఉండే అవకాశం ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా డిఫరెన్షియేట్ అవుతారు అనమాట. కాబట్టి ఇది టోటల్ నెంబర్ ఏం కాదు. ఈ టోటల్ నెంబర్ కలిపితే దాదాపు 100-150 మంది కూడా ఎంతకంటే ఎక్కువ లేరు అనేది ఇక్కడ మెయిన్ అభియోగం వచ్చిందనమాట. సో ఇది వాళ్ళు సబ్మిట్ చేసింది. ఇక్కడ కమిషన్ కోర్టుకు సబ్మిట్ చేసింది. సో ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 128లో ఇక్కడ అనాలిసిస్ ఆఫ్ కేస్ లాస్ ఫైండింగ్ ఆఫ్ ది కోర్టు. ఇక్కడ కొన్ని కేస్ లాస్ను కూడా కోర్టు ఫైండ్ చేసింది. ఈ కేసు లాస్ ఏంటంటే, ఇప్పుడు పిటిషనర్లు ఏదైనా వాదించినప్పుడు లేదంటే రెస్పాండెంట్స్ రిప్లై ఇచ్చినప్పుడు కానివ్వండి, కొన్ని కేసెస్ని రెఫరెన్స్ చేస్తారు. పలానా కేసులో ఈ విధంగా ఇచ్చారు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, లేదంటే పలానా హైకోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పేసి ఏదైతే ఇస్తారో అలాంటి ఆర్డర్స్ అలాంటి జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా కోర్టు ఈ జడ్జిమెంట్కి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫైండ్ అవుట్ చేసింది. సో దాంట్లో స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, తర్వాత భట్టాచార్య చటర్జీ కేసు. సో ఇలా చాలా కేసులు ఉన్నాయి. ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ చాలా చూడండి. ఇక్కడ వంశిక యాదవ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, తర్వాత సచిన్ కుమార్ అండ్ అదర్స్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ కేసు, తర్వాత ఇంకొన్ని ఇంపార్టెంట్ కేసులు కూడా వస్తాయి. మీకు మధ్యలో చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. చైర్మన్ ఆల్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శ్యామ్ కుమార్ కేసు, తర్వాత ఇక్కడ మేజర్, తర్వాత మీతా సహాని స్టేట్ ఆఫ్ బీహార్ కేసు. ఓకేనా. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అండ్ హేమలత కేసు. సో ఇలాంటి కేసులన్నీ కూడా. ఇంకోటి స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ కలైమణి కేసు, తర్వాత ఇక్కడ గోహిల్ విశ్వరాజ్, తర్వాత స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు, తర్వాత ఇంకొకటి సంజయ్ కుమార్ వర్సెస్ ఇక్కడ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు. సో ఈ కేసు చాలా ఇంపార్టెంట్. ఫైనల్ జడ్జిమెంట్ అంటే ఫైనల్ లాస్ట్ పేజ్ లో జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చేటప్పుడు జడ్జి పర్టికులర్ గా ఈ కేసుని, సంజయ్ కుమార్ కేసుని పర్టికులర్ గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ కేసులో మోడరేషన్ మెథడ్, ఇక్కడ నేను తమ్నైల్లో చెప్పినట్టుగా అసలు మోడరేషన్ మెథడ్ అంటే ఏంటి, ఆ మోడరేషన్ మెథడ్ ని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ జడ్జిమెంట్ లో ఇచ్చారు. ఇది ఎవరు ఇచ్చారు? ఇది హానరబుల్ అపెక్స్ కోర్ట్. అపెక్స్ కోర్ట్ మీన్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనమాట. ఇది సంజయ్ కుమార్ కేసులో. ఈ సంజయ్ కుమార్ కేసులోనే అసలు వాట్ ఈజ్ మోడరేషన్, ఆ మెథడ్ ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో ఇక్కడ ఈ జడ్జిమెంట్ లో ఉన్న వాటిని ఇక్కడ ఇటాలిక్ స్టైల్లో ఇచ్చారు, ఫాంట్ లో ఇక్కడ ఇచ్చారు అనమాట. ఇక్కడ మోడరేషన్ మెథడ్, ద మెథడ్ ఆఫ్ మోడరేషన్ యాజ్ ఫాలోస్. అసలు మోడరేషన్ మెథడ్ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ మోడరేషన్ మెథడ్ అనేది దేనికోసం ఫాలో అవుతారు? ఇక్కడ మెయిన్స్ పేపర్ ను ఎవాల్యుయేట్ చేయడంలో మోడరేషన్ మెథడ్ ని ఫాలో అవ్వాలని చెప్పేసి జడ్జిమెంట్ ఉంది. ఈ జడ్జిమెంట్ లో ఇప్పుడు ఇచ్చిన మెథడ్ సంజయ్ కుమార్ కేసులో ఏదైతే రూల్స్ ఇచ్చారో ఆ రూల్స్ ను ఫాలో అవుతూ రివాల్యూట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఆ రూల్స్ ఏంటి, అసలు ఏ విధంగా ఆ రూల్స్ ఉన్నాయి? ఇక్కడ మేజర్ గా ఇక్కడ 1, 2 and 3, 4, 5, 6 రూల్స్ ఉన్నాయి. ఇక్కడ 6 నెంబర్స్ తోటి 6 రూల్స్ ఇచ్చారంట. ఈ 6 రూల్స్ ను ఫాలో అవుతూ మోడరేషన్ మెథడ్ అంటారు. ఈ 6 రూల్స్ ను ఫాలో అయితే మోడరేషన్ మెథడ్ ని ఫాలో అయినట్టు ఇది జడ్జిమెంట్ లో ఉంది. ఈ జడ్జిమెంట్ ప్రకారం మోడరేషన్ మెథడ్ ని ఫాలో అవ్వమన్నాడు. అసలు ఏంటి ఈ జడ్జిమెంట్ లో ఉన్నది ఏంటి అనేది మీకు దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఈ మోడరేషన్ మెథడ్ ని. సో దీన్ని మనం చూస్తే కనుక పేపర్ సెట్టర్ యాక్ట్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ ఆఫ్ ది సబ్జెక్ట్.
ఎవరైతే పేపర్ సెట్ చేస్తారో ఆయన హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ గా ఉండాలి ఆ సబ్జెక్ట్ కి. ఇప్పుడు హిస్టరీ తయారు చేస్తాడు, ఆ పేపర్ ఎవరైతే తయారు చేస్తారో ఆయనే హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ గా ఉండాలి ఆ సబ్జెక్ట్ కి. ఓకేనా. మిగతా ఎవాల్యూటర్స్ ని ఎవరిని తీసుకోవాలి? సీనియర్ అకాడమిషియన్ కానీ, స్కాలర్స్ కానీ, సీనియర్ సివిల్ సర్వెంట్స్ కానీ, జడ్జెస్ కానీ, రిటైర్డ్ జడ్జెస్. ఎందుకంటే వీళ్ళకి జడ్జెస్ కూడా వివిధ సబ్జెక్టులలో వాళ్ళు కూడా స్పెషలిస్ట్ ఉంటారు కాబట్టి సో ఇలా ఈ ఆప్షన్స్ ఇచ్చారన్నమాట. ఇలా సీనియర్ అకాడమిషియన్స్ ని తీసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. మోర్ దెన్ వన్ ఎగ్జామినర్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఈచ్ ఆఫ్ దెన్ అలాటెడ్ అరౌండ్ 300 ఆన్సర్ స్క్రిప్ట్స్ అని ఇచ్చాడు. ఒకవేళ కనుక మోర్ దెన్ వన్ ఎగ్జామినర్ కనుక ఒకవేళ అపాయింట్ అయితే ఒక సబ్జెక్ట్ కనుక చూసినట్టయితే అతనికి 300 పేపర్ల కంటే 300 ఆన్సర్ స్క్రిప్ట్ కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు. ఓకేనా. ఎగ్జామినర్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు మోర్ దెన్ వన్ ఎగ్జామినర్ ఉండాలి. ఒకవేళ ఉన్నా కానీ అతనికి 300 ఆన్సర్ స్క్రిప్ట్ కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు. నెక్స్ట్, ఏ మీటింగ్ ఆఫ్ ది హెడ్ ఎగ్జామినర్ విల్ ఆల్ ది ఎగ్జామినేషన్ హెల్డ్ సూన్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్. ఖచ్చితంగా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఎవరైతే ఎవాల్యూటర్స్ సెలెక్ట్ చేస్తారో వాళ్ళందరితోటి హెడ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఒక మీటింగ్ పెట్టుకోవాలి. ఏమని పెట్టుకోవాలి? దానికి ది డిస్కస్ ద a sample evaluation of the script by each of them reviewed by the head examiner. ఎవరైతే హెడ్ ఎగ్జామినర్ ఉంటాడో ఆయన ఒక ఎవాల్యుయేషన్ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఏది ఆయన తయారు చేసిన పేపర్కి దానికి ఎవాల్యుయేషన్ స్క్రిప్ట్లు అనేవి వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి ఈ డిస్కషన్ ద్వారా. శాంపిల్ ఎవాల్యుయేషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలి? ఇక్కడ త్రూ ద క్వశ్చన్ పేపర్ని పాసిబుల్ ఆన్సర్స్ ఏముండవచ్చు, తర్వాత వెయిటేజ్ టు బి గివెన్ ద వేరియస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆన్సర్స్. దే ఆల్సో క్యారీ అవుట్ ఎ శాంపిల్ వాల్యుయేషన్ ఇన్ ఆల్ లైట్ ఆఫ్ ది డిస్కషన్స్. ఇవన్నీ కూడా డిస్కషన్ జరగాలి. అంటే ఒక పేపర్కి ఎలాంటి ఎవాల్యుయేషన్ మెథడ్ ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడంట. హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ మిగతా ఎవరైతే ఆ సబ్జెక్ట్ని ఎవాల్యుయేట్ చేయబోతున్నారో వాళ్ళందరితో డిస్కషన్ పెట్టాలి. ఆ డిస్కషన్లో వీళ్ళు ఒక శాంపిల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. దాంట్లో వివిధ రకాల ఆన్సర్లు, ఏ విధమైన ఆన్సర్లు రావచ్చు, మార్కుల వెయిటేజ్ ఏ విధంగా ఇవ్వాలి ముందే అసైన్ చేసుకోవాలన్నమాట. తర్వాత అసైనింగ్ ద మార్క్స్ ఫర్ ద డిస్కస్డ్, ఏ విధంగా కూడా మార్క్స్ ఇవ్వాలనేది ముందే డిస్కషన్ చేసుకోవాలి. ఆన్ దట్ బేసిస్ ఎగ్జామినర్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఎవాల్యుయేషన్ ఆన్సర్ స్క్రిప్ట్. ఈ విధంగా ముందే డిస్కషన్ చేసుకొని ఎలాంటి ఎవాల్యుయేషన్ మెథడ్ ఫాలో అవ్వాలనేది ముందే శాంపిల్ వాల్యుయేషన్ మెథడ్ ని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఈచ్ సబ్జెక్ట్ కి, మళ్ళీ ఇది నేను చెప్పేది టోటల్ కాదు, అంటే టోటల్ 100 మందిని ఒకే దగ్గర కూర్చోబెట్టుకుని కాదు. ఒక సబ్జెక్ట్ హిస్టరీ ఫ్యాకల్టీ ఉన్నాడు, ఆయన హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ ఉండాలి. ఆయన ఎవరైతే పేపర్ సెట్ చేశాడో, ఒకరు చేశారా ఇద్దరు చేశారా, ఆయన ఒకరు చేస్తే ఒకరు, ఆయన ఒక 20 మంది, ఇప్పుడు ఈ హిస్టరీ అన్నాడు, హిస్టరీ 20 మంది చేసేవాడు, ఆ 20 మందితో ఒక మీటింగ్ పెట్టుకొని శాంపిల్ ఎవాల్యుయేషన్ మెథడ్ ఫాలో అయ్యి మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ముందే ఒక డిస్కషన్ తో చేయాలి. బట్ ఇట్ డస్ నాట్ బ్రింగ్ అ యూనిఫార్మిటీ అసెస్మెంట్. ఇది చేసినంత మాత్రాన ఇది మొత్తం యూనిఫార్మిటీ వస్తుందని కాదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కొంతమంది ఎగ్జామినర్స్ 22 మంది యొక్క మెంటాలిటీ సేమ్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాల్యుయేషన్ మెథడ్ లో అతని యొక్క స్ట్రిక్ట్నెస్ కానీ అక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఫర్ స్ట్రిక్ట్నెస్ ఆర్ లిబర్టీస్, కొంతమంది లిబరల్ గా దిద్దుతారు, కొంతమంది స్ట్రిక్ట్ గా ఎవాల్యుయేట్ చేస్తారు. సో కొంతమంది ఆయన మైండ్ సెట్ అగ్రెసివ్ గా ఉంటారు, కొంతమంది కేర్లెస్నెస్ ఉంటుంది. కాబట్టి వ్యక్తుల మధ్య సో దీన్ని పర్ఫెక్ట్ గా యూనిఫార్మిటీ కాదు. దీనికోసం మళ్ళీ ఏం చేయాలనేది కూడా ఇంకొక మళ్ళీ పేరాలో చెప్పాడు చూడండి. ఇక్కడ థర్డ్ పేరాలో చూడండి, థర్డ్ పేరాలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. సో ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ ఈజ్ కంప్లీటెడ్ బై ది ఎగ్జామినర్, ఎవరైతే ఎగ్జామినర్స్ ఈ ఎవాల్యుయేషన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ద హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ కండక్ట్ ఏ ర్యాండమ్ శాంపిల్ సర్వే ఆఫ్ ది కరెక్టెడ్ ఆన్సర్ స్క్రిప్ట్. ఓకేనా, టు వెరిఫై వెదర్ ఇట్ నార్మ్స్ ఎవాల్వ్డ్ ఇన్ ది మీటింగ్స్. సో మనం మీటింగ్ లో ఏవైతే మనం డిస్కషన్ చేశామో అవన్నీ ఎగ్జామినర్స్ ఫాలో అయ్యిందా, ఎగ్జామినర్స్ అందరు ఫాలో అయ్యారా లేదా అనేది హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ మళ్ళీ ఒక ర్యాండమ్ శాంపిల్ సర్వే చేయాలి. ఇది ఎగ్జాంపుల్ హిస్టరీ పేపర్ ని ఒక 20 మంది ఎగ్జామినర్స్ ని పెట్టారు. అప్పుడు ఒక హిస్టరీకి పేపర్ సెట్ చేసిన ఆయనే హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ గా ఉంటాడు. ఆయన ఈ హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ వీళ్ళందరూ ముందే మన ఫస్ట్ పాయింట్ లో చెప్పినట్టు ముందే మీటింగ్ పెట్టుకోవాలి, ఇదంతా కూడా కండక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఎగ్జామినర్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ర్యాండమ్ శాంపిల్ సర్వే చేయాలి. ఏ విధమైన సర్వే అంటే దాంట్లో నుంచి బెస్ట్ శాంప్లింగ్ ద ర్యాండమ్ శాంప్లింగ్ యూజువల్ కన్సిస్ట్ ఆఫ్ స్క్రూటినీ ఆఫ్ ది టాప్ లెవెల్ ఆన్సర్ స్క్రిప్ట్. టాప్ లెవెల్ ఆన్సర్ స్క్రిప్ట్ ని తీయాలి ప్రతి ఎగ్జామినర్ దగ్గర నుంచి. అంటే 20 మంది ఉంటే 20 మందికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆన్సర్ స్క్రిప్ట్ అనేది బెస్ట్ అనిపిస్తుంది. ఓహో ఈ అభ్యర్థి చాలా బాగా రాశాడు అని ప్రతి ఒక్కరికి ఏదో ఒక
అనిపిస్తుంది ఆ పేపర్. అలాంటి పేపర్లన్నీ పక్క పెట్టాలి. అంటే 20 మంది ఉంటే 20 మంది దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక టాప్ ఆన్సర్ స్క్రిప్ట్ ఉంటుంది. ఆ 20 పేపర్లు పక్క పెట్టాలి. అండ్ నెక్స్ట్ సమ్ ఆన్సర్ బుక్స్ సెలెక్ట్ యాజ్ ఎ ర్యాండమ్ ఫ్రమ్ ది బ్యాచెస్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్. మళ్ళీ ప్రతి ఒక్క 20 మంది దగ్గర నుంచి ఒక ర్యాండమ్ గా మళ్ళీ తీసుకోవాలి. అది బెస్ట్ ఆ లీస్ట్ అని కాదు, ర్యాండమ్ గా ఏదో ఒకటి మీకు నచ్చిన పేపర్ ఒకటి తీసి పక్క పెట్టాలి. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది ఉన్నారంటే 20 ప్లస్ మళ్ళీ ర్యాండమ్ గా 1-2 తీసుకుంటే అలా ఒక 40 పేపర్ 40 ఆన్సర్ స్క్రిప్ట్ తీసుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. వీటన్నిటిని రీవాల్యూడ్ బై ది హెడ్ ఎగ్జామినర్. మళ్ళీ ఈ 40 పేపర్లని హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ రీవాల్యూట్ చేయాలి. ఎక్కడ ముందే మనకి ఇవన్నీ జరగకముందే హెడ్ ఆఫ్ ఎగ్జామ్ ఇవన్నీ రీవాల్యూట్ చేయాలి. చేసి ఆయన కొన్ని సచ్ కరెక్షన్స్ అండ్ ఆల్టరేషన్స్ కూడా చేయొచ్చు. ఏ విధంగా? మార్క్స్ కేటాయించడంలో కూడా. తర్వాత ఈయన ఇచ్చిన జడ్జిమెంట్ ఏ విధంగా ఉండాలంటే ఆ యూనిఫార్మిటీ మీద ఉండాలన్నమాట. అప్పుడు ఈయన స్టాటిస్టిక్స్ డిసైడ్ చేయాలి. ఏ విధంగా? ఇఫ్ నెసెసరీ సర్టెన్ స్టాటిస్టిక్స్ లైక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్స్ వేరియస్ మార్క్స్ రేంజ్. ఒక వ్యక్తికి వివిధ రకాల మార్కులు వచ్చినప్పుడు ఒక వ్యక్తికి 100 మార్కులు వచ్చాయి అదే పేపర్లో, అంటే హిస్టరీ గురించి మాట ఒక సబ్జెక్ట్లో 100 మార్కులు వచ్చాయి, ఒక అభ్యర్థికి 50 మార్కులు వచ్చాయి. ఆన్సర్లలో ఆన్సర్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు, అన్నిటికీ ఆన్సర్ రాశాడు. బట్ ఈయన కూడా అన్ని క్వశ్చన్స్ రాశాడు, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ రాశాడు. బట్ ఈయనకు తక్కువ మార్కులు వచ్చాయి, ఈయనకి ఎక్కువ మార్కులు వచ్చాయి. సో ఈ విధంగా అనమాట. ఇట్లా చూస్తే ఆ వేరియేషన్ ఆఫ్ మార్క్స్ రేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉండకూడదు. సో దాన్ని నెసెసరీ స్టాటిస్టిక్స్ ని డిసైడ్ చేసుకోవాలి. ద యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అవార్డ్ ఆఫ్ మార్క్స్. సో ఈ విధంగా కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా డిసైడ్ చేస్తారు? ఈయన ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ ఉన్నారో ఇవన్నీ రివాల్యుయేట్ చేసి ఇగో ఇంతకంటే ఎక్కువ ఇవ్వకండి ఈ క్వశ్చన్ కి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ కి 10 మార్కుల క్వశ్చన్ అనుకున్నాం, దీనికి 7 మార్కుల కంటే ఎక్కువ వేయకండి, లేదంటే 5 మార్కుల కంటే ఎక్కువ వేయకండి, ఓకేనా? ఈ విధంగా రాశారు. సో ఇవి మరి ఈయన ఎలా చెప్తాడు ఈ విధంగానే వేయాలని? ఎందుకంటే ఈయన ఆల్రెడీ టాప్ ఈ 20 మంది దగ్గర ఉన్న బెస్ట్ ఆన్సర్ స్క్రిప్ట్ తీసుకున్నాడు, కొన్ని ర్యాండమ్ గా తీసుకొని మళ్ళీ ఈయన రివాల్యుయేట్ చేశాడు. కాబట్టి ఈయన డిసైడ్ చేస్తాడు, ఇగో ఈ విధంగా రాస్తే ఈ విధంగా 5 మార్కులు వేయండి, ఈ విధంగా రాస్తే టాప్ మార్కులు 7 వేయండి, లేదంటే టాప్ మార్కులు 9 వేయండి అని ఈయన డిసైడ్ చేస్తాడు. ఇన్ని పాయింట్ రాస్తాడు అనుకోండి, ఈ పాయింట్ రాస్తే ఒక 5 మార్కులు వేయండి, ఇన్ని పాయింట్స్ రాస్తే ఒక 2 మార్కులు వేయండి అని చెప్పేసి ఈ విధంగా డిసైడ్ చేస్తాడు. ఇవన్నీ కూడా మనకి రిజల్ట్ ఇవ్వకముందే ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ ఉంటాడో ఆయన ఎవరు? ప్రతి సబ్జెక్టుకి ఒక హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ ఉంటాడు. ఆయన సబ్జెక్టు ఆ పేపర్ ని సెట్ చేసిన ఆయన ఉంటాడు. ఆయన తర్వాత 4th పాయింట్. సో ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత 4th పాయింట్ లో ఏం చెప్తున్నారంటే ఈ స్టాండర్డ్ అడాప్టెడ్ ఏవైతే వీళ్ళు స్టాండర్డ్ రూల్స్ అయితే అనుకున్నారో ఈ హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ అనేది కన్ఫర్మ్ చేయాలి. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన మార్కులు అనేది ఫైనల్ గా ఈయన డిసైడ్ చేస్తాడు. సో ఓకే మనం అనుకున్న రూల్స్ ని ఫాలో అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఈయన 70 మార్కులు వేసాడు సబ్జెక్ట్ లో, లేదంటే ఒక ఆయన 80 మార్కులు వేసాడు, లేదంటే ఒక ఆయనకి 50 మార్కులు వేసాడు, లేదంటే ఒక ఆయనకి 100 మార్కులు వేసాడు. ఇది హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ ఈయన అంగీకరించాలి, ధృవీకరించాలి. నాకు నచ్చినట్టు వేస్తా అంటే కాదు, ఓకే ఈయన 70 మార్కులు వేసాడు, ఓకే ఈయన యాక్సెప్టబుల్. ఈయన 80 మార్కులు వేసాడు, ఇది ఎందుకో నాకు డౌట్ ఉంది, ఈయన పక్క పెట్టండి. ఇది 50 మార్కులు వేసాడు, సో ఈయనది కూడా పక్కకు పెట్టండి. ఈయన 100 వేసాడు, ఓకే అనిపించింది, ఓకే ఈయనది రైట్. సో ఈ తప్పు అనిపించిన ఈ ఇద్దరివి మళ్ళీ ఈయన చేంజ్ చేస్తాడు అనమాట. ఈ అబ్బాయికి 80 కాదు 70 రావాలి, లేదు ఈ అబ్బాయికి 50 కాదు ఈయనకి 60 రావాలి. సో ఈ విధంగా ఒక ఆయనకి తగ్గించవచ్చు, ఒక ఆయనకి పెంచవచ్చు. ఇదంతా కూడా హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఎగ్జామినర్ వేసిన మార్కులు ఫైనల్ అనమాట. హెడ్ ఎగ్జామ్ ఎవరైతే పేపర్ సెట్టర్ ఉన్నారో ఆయనే హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ గా ఉండి ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత సజెస్ట్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ అది చెప్పాను కదా, ఇక్కడ కొంతమంది తగ్గవచ్చు, కొంతమందికి పెరగవచ్చు. సో ఈ విధంగా అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ కూడా ఉండొచ్చు అనమాట. వీళ్ళు ఆల్రెడీ ముందే రూల్స్ ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు కదా, ఇందాక చెప్పిన 3rd పాయింట్ లో. దాని తర్వాత ఇన్ రిగార్డ్స్ ఆఫ్ టాప్ లెవెల్ ఆన్సర్ బుక్స్, ఎవరికైతే టాప్ మార్కులు వచ్చాయి, ఈ 100 మార్కులు వచ్చాయి చూసారా, ఈ 100 మార్కులు అంటే టాప్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్జెక్ట్ లో ఈ 100 మార్కులే టాప్ అనుకోండి. ఈయనది ఖచ్చితంగా హెడ్ ఆఫ్ ది ఎగ్జామినర్ ఎవాల్యుయేట్ చేయాల్సింది, మళ్ళీ రీఎవాల్యుయేట్ చేయాలి. హెడ్ ఎగ్జామినర్ అనేది ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయాలి. మళ్ళీ ఈ మార్క్స్ ని ఈయన కన్ఫర్మ్ చేయాలి. ఈ 100 మార్కులు ఓకే అని ఈయన కన్ఫర్మ్ చేస్తేనే ఈయన టాపర్ గా అవుతాడు. ఇది ఈ ప్రొసీజర్ అనమాట. ఇది 4th పాయింట్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఇన్ కేస్ ఆయనకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ దాంట్లో వచ్చిన చేంజెస్ అనేది ఆయన సజెస్ట్ చేస్తాడు. మోడరేషన్ మెథడ్ అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ 5th పాయింట్ లో వచ్చేసి హెడ్ ఎగ్జామినర్ ఏం చేయాలంటే ఇక్కడ
ఈయన ఇవంతా మనకి ఈ ప్రాసెస్ జరిగేటప్పుడే కొన్ని విషయాలు మనకి ఈయన అబ్జర్వ్ చేయాలి. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ని ఈయన నిర్లక్ష్యంగా ఒక క్యాండిడేట్కి 130 మార్కులు వేశాడు, లేదంటే ఒక క్యాండిడేట్కి 30 మార్కులు వేశాడు అనుకుందాం. ఒక 130 అనేది టాప్, ఈయన వేసిన దాంట్లో 30 టాప్ లీస్ట్ అనుకుందాం. సో అప్పుడు ఈయన ఏదైతే మనకి ముందే ఈ రీవాల్యూ చేయడానికి ముందే కొన్ని శాంపిల్ సర్వే చేస్తాడో ఈ అన్ని పేపర్లు ఈయన చూసినప్పుడు, సో ఇది ఈ ఎగ్జామినర్ ఈయన నిర్లక్ష్యంగా వేశాడు ఈ మార్కులు అనేది కనుక ఈయన గ్రహిస్తే ఈయనని ఈ మార్కులు అనేది ఈయన అంగీకరించడానికి లేదు. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈయన కరెక్షన్ చేసుకుంటూ కూర్చుంటే మరి ఈయనకు టైం కదా, దీన్ని మళ్ళీ ఇంకొక ఎగ్జామినర్కి అలాట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఫిజిబుల్ టు హ్యావ్ ఏ స్టాండర్డ్ మోడర్నైజేషన్ మెథడ్ ఫాలో అవ్వలేదు కాబట్టి రివాలిడ్ ఐదర్ బై ది హెడ్ ఎగ్జామినర్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినర్ అని. కాబట్టి అప్పుడు కనుక ఏవైతే మార్కులు ఇస్తారో వాటిని మళ్ళీ కనుక టాప్ మార్కులు వస్తే మళ్ళీ హెడ్ ఎగ్జామినర్ కంపల్సరీ ఎవాల్యూ చేయాలి. 4th పాయింట్లో చెప్పినట్టు అప్పుడు ఆయన కన్ఫర్మ్ చేస్తేనే అది టాప్ మార్క్ అవుతుంది. ఒక పాయింట్ కూడా చెప్పాడు, వెదర్ ఏ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ వెరీ లార్జ్ అండ్ ఎగ్జామినర్స్ ఆర్ న్యూమరస్. ఓకేనా, సంఖ్యాపరంగా కూడా క్యాండిడేట్స్ లేక సంఖ్యాపరంగా కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారనుకోండి, అభ్యర్థుల సంఖ్య ఎక్కువ ఉంది, పేపర్లు ఎక్కువ ఉన్నాయి, అప్పుడు ఎక్కువ మంది ఎగ్జామినర్స్ అవసరమయ్యారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది హిస్టరీ మాట్లాడుకుంటున్నాం కదా, ఆ హిస్టరీ సబ్జెక్ట్లో 100 మంది మనకి ఎవాల్యూటర్స్ కావాలి అని కనుక అనుకుంటే ఈ హెడ్ ఎగ్జామినర్ అని ఒక్క వ్యక్తే 100 మంది పేపర్లు కనుక 100 మంది వస్తే 100 మందిని ఈయన మేనేజ్ చేయడం కష్టతరం అవుతుంది అనుకుంటే ఇన్ సచ్ సిచ్యువేషన్ 1 more లెవెల్ ఆఫ్ ఎగ్జామినర్ ఈజ్ ఇంట్రడ్యూస్. అప్పుడు ఏం చేయాలంటే 1 more లెవెల్ ఉంటుంది, 10 or 20 ఎగ్జామినర్స్, దేర్ విల్ బి ఏ హెడ్ ఎగ్జామినర్. మళ్ళీ ఈ 20 మందిలో ఒకరిని హెడ్ చేసి ఈ 20 మందిని ఒక గ్రూప్ చేయాలి. సో ఇట్లా 100 మంది ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినర్స్ 100 మంది ఉన్నారు. ఈ 100 మందికి ఏంది, ఇక్కడ మనకు ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంది, ఒకరికి 300 పేపర్ల కంటే ఎక్కువ ఇవ్వకూడదు. కాబట్టి ఇక్కడ 21,000 మంది ఉన్నారు. సో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒకవేళ మనకి ఎక్కువ మందికి 300 పేపర్ల కంటే ఎక్కువ వస్తున్నాయి అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి, ఈ సంఖ్య పెరుగుతుంది, ఎగ్జామినర్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళని 20 మందిని ఒక గ్రూప్ లాగా చేసి ఆ 20 మందికి ఒక గ్రూప్ మెంబర్ని పెట్టి ఈ 20 మంది 10 మెంబర్స్ ఇంత గ్రూప్గా చేసిన తర్వాత ఈ ర్యాండమ్ శాంపిల్ సర్వేని ఎవరు చేస్తారు, మళ్ళీ ఇప్పుడు పైన చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, మనం పైన డిస్కస్ చేసాం, ఈ పాయింట్స్ అన్నిటిని ఎవరు చేస్తారంటే ఈ ర్యాండమ్ శాంపిల్ సర్వే ఆ హెడ్ ఎగ్జామినర్ చేస్తాడు. ఈ హెడ్ ఎగ్జామినర్ చేసిన మళ్ళీ అందరివి పాయింట్ని మళ్ళీ చీఫ్ ఎగ్జామినర్ చేస్తాడు. ఈ చీఫ్ ఎగ్జామినర్ ఎవరు ఉంటారు, మనం ఫస్ట్ డిస్కషన్ చేసినట్టుగా పేపర్ సెట్ చేసిన వ్యక్తే చీఫ్ ఎగ్జామినర్గా ఉంటాడు. సో ఈ విధంగా ఎవాల్యుయేషన్ మెథడ్ ఉండాలి. అబోవ్ ప్రొసీజర్ మోడరేషన్ అని చెప్పేసి ఈ జడ్జిమెంట్లో ఉందన్నమాట. ఓకేనా, జడ్జిమెంట్ కాపీ మొత్తం కూడా మన టెలిగ్రామ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకుంటే మన టెలిగ్రామ్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద నేను టెలిగ్రామ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. నేను టెలిగ్రామ్లో కూడా ఈ జడ్జిమెంట్ కాపీని పిన్ చేసి పెడతాను, పిన్డ్ మెసేజ్లో ఉంటుంది, మీరు చూడండి. లేదంటే మీరు టెలిగ్రామ్కి వెళ్ళి ఫైల్స్లో సెర్చ్ చేసినా కూడా జడ్జిమెంట్ అని కొట్టినా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ జడ్జిమెంట్లో కొన్ని జడ్జి చెప్పిన పాయింట్స్, ద ఎంటైర్ ఇష్యూ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 parts. ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చే అంశాలను ముందే పరిగణించినప్పుడు జడ్జి కొన్ని 2 partsగా డివైడ్ చేశారు దీన్ని. ఒకటి ఏంటంటే ప్రొసీజరల్ ఆస్పెక్ట్గా, ఒకటి ద మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఈ 2 పాయింట్స్ని తీసుకున్నాడు. కొన్ని పాయింట్స్ కూడా ఇచ్చాడు చాలా డీటెయిల్గా అండి. ఒక ఎగ్జామ్లో ఎంత డీటెయిల్గా రాస్తారో అంత డీటెయిల్గా ఉంది జడ్జిమెంట్. ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఏమున్నాయి ఇక్కడ, మెయిన్గా 2 హాల్ టికెట్ నెంబర్స్, ఇది ప్రధానంగా ఏ పాయింట్కి ఇచ్చాడు. తర్వాత అలొకేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ ఏ బయాస్డ్ మేనర్. ఓకేనా, ఇది జడ్జి చెప్పినాయి, ఇది పిటిషనర్ చెప్పినాయో రెస్పాండెంట్స్ ఇచ్చిన రిప్లై కాదండి, ఇది జడ్జి చెప్పిన అంశాలు. ఇందులో వచ్చిన ప్రతి మాట జడ్జి మాట్లాడినట్టే. 2 హాల్ టికెట్స్ ఇచ్చారు. తర్వాత అలొకేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ బయాస్డ్ మేనర్లో ఇచ్చారు. బయాస్డ్ అంటే తెలుసు కదా, పక్షపాత ధోరణిగా. తర్వాత ఇన్కన్సిస్టెన్సీ అబౌట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, ఇది టీజీపీఎస్సీ ప్రతిసారి చేస్తున్న మిస్టేక్. ప్రతి ఎగ్జామ్లో కూడా ఇదే మిస్టేక్, రిపీటెడ్గా మిస్టేక్స్. గతంలో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దయిన అంశంలో ఈ పాయింట్ కూడా ఉంది. టోటల్ నెంబర్స్ని క్యాండిడేట్స్ని డిసైడ్ చేయడంలో టీజీపీఎస్సీ విఫలమవుతూనే ఉంది. ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఇది. ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దయినప్పుడు కూడా ఈ పాయింట్ మీద కూడా రద్దయింది. తర్వాత మల్టిపుల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్లో కూడా రూల్స్ పాటించలేదు అనేది ఇక్కడ అంశం. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని.
తర్వాత ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ అండ్ టోటల్ మార్క్స్ లిస్ట్. ప్రొవిజనల్స్కి ఇండివిజువల్ లాగిన్ ఇచ్చారు కానీ ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు అనేది ఇంకొక పాయింట్. నెక్స్ట్ డిస్క్లోజింగ్ ది అన్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ టికెట్ నెంబర్స్ ఇన్ ది మెయిన్స్ మార్క్ లిస్ట్. అన్క్వాలిఫైడ్ మార్క్స్ లిస్ట్ కూడా ఇక్కడ ఫైనల్ మార్క్స్ లిస్ట్లో పెట్టారు. అన్క్వాలిఫైడ్ అంటే ఏంటి? ఫస్ట్ యాక్చువల్గా ఏంటి, ఇంగ్లీష్ పేపర్ని కరెక్షన్ చేయాలి. ఫస్ట్ చేయాల్సిన మెథడ్ ఇంగ్లీష్ పేపర్ని చేసి ఇది క్వాలిఫైయింగ్ పేపర్, ఈ పేపర్ కనుక క్వాలిఫై అయితేనే ఈ హాల్ టికెట్ నెంబర్ ఉన్న క్యాండిడేట్ యొక్క మిగతా పేపర్లు ఎవాల్యుయేట్ చేయాలి. కానీ ఈ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవ్వలేదు. ఇక్కడ ఎఫ్ పాయింట్ ఇది అదే, నోటిఫికేషన్లో కూడా అదే ఉంది కానీ ఈ మెథడ్ని ఇక్కడ ఫాలో అవ్వలేదు. ఇక్కడ ఆ పాయింట్ జడ్జి అదే మెన్షన్ చేశాడు. ఇంక్రీజింగ్ ది వేకెన్సీస్ బై ది యాడింగ్ న్యూ వేకెన్సీస్, ఈ పాయింట్ కూడా చెప్పారు. దీనికి జడ్జి ఏమని అన్నది చెప్తాను. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్. మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మెథడ్లో ఇక్కడ ఏం గుర్తించారు ఆయన? ద సెలెక్షన్ ఆఫ్ ఎవాల్యుయేటర్స్, ఎవాల్యుయేటర్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో మిస్టేక్ జరిగింది అనేది అర్థం ఇక్కడ. తర్వాత ప్రొసీజర్ ఆఫ్ ఎవాల్యుయేషన్, ఎవాల్యుయేషన్ ప్రొసీజర్లోనే మిస్టేక్స్ ఉన్నాయి అని. తర్వాత తెలుగు మీడియం క్యాండిడేట్స్ వర్ నెగ్లెక్టెడ్, ఇది చాలా కీలకమైన పాయింట్. అసలు కేసు మొత్తం కూడా మెజారిటీగా కేసు వేయడానికి ప్రధాన కారణం కూడా ఈ అంశమే. తెలుగు మీడియం అభ్యర్థులని నెగ్లెక్ట్ చేశారు ఇంటెన్షనల్గా అని కూడా జడ్జిమెంట్లో వాడడం జరిగింది. నెగ్లెక్టెడ్ అని క్లియర్గా వాడాడు, నెగ్లెక్ట్ చేశారు అని. తర్వాత హైయెస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ స్పెసిఫిక్ సెంటర్స్, కొన్ని సెంటర్స్లలో అత్యధికంగా సెలెక్ట్ అయ్యారు అభ్యర్థులు. నెక్స్ట్ కమిషన్ అవార్డ్ ద సేమ్ మార్క్స్ టు సర్టెన్ క్యాండిడేట్స్, రిపీటెడ్గా అభ్యర్థులకి సేమ్ మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఇది జడ్జిమెంట్లో ఆయన పాయింట్స్ వైజ్గా డివైడ్ చేసి ప్రతి పాయింట్ని మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఏ పాయింట్ ఏంటి? 2 హాల్ టికెట్స్ని ఇష్యూ చేయడం. 2 హాల్ టికెట్స్ని ఇష్యూ చేయడం అనేది ఏంటి? మెయిన్స్కి ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఉండడం అనేది ఇక్కడ చేసిండు. ఇక్కడ అక్కడ రచనారెడ్డి చెప్పారు, నేను అది అందుకే చెప్పట్లేదు. ఇక్కడ పైన ఉన్న పాయింట్స్ ఏంటంటే పిటిషనర్ ఏం చెప్పారు, రెస్పాండెంట్ ఏమని రిప్లై ఇచ్చారనేది ఇచ్చాడు. నేను జడ్జి ఏం మాట్లాడారు అనేది మాత్రం నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. దెర్ ఈస్ నో అబ్సల్యూట్లీ నో మెన్షన్ ఆర్ హింట్ ఆఫ్ ది ఇష్యూరెన్స్ ఆఫ్ ది హాల్ టికెట్స్. ఇక్కడ నో మెన్షన్, ఇక్కడ హాల్ టికెట్ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఇలా డిఫరెంట్ హాల్ టికెట్స్ ఇస్తామని కానీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తర్వాత రెస్పాండెంట్ ఇన్ ఇష్యూయింగ్ సపరేట్ హాల్ టికెట్ నెంబర్ ఈజ్ సస్పెక్ట్. ఓకేనా, సస్పెక్ట్ గివెన్ టు ది మెనీ ఇల్లీగాలిటీస్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ హ్యావ్ బీన్ ఫాలోడ్. ఓకేనా, అనుమానాస్పదం కలిగిస్తుంది. ఇవి జడ్జి చేసిన వ్యాఖ్యలే నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ పైన సస్పెక్ట్ గా ఉంది, ఇర్రెగ్యులారిటీస్, ఇల్లీగాలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చాడు. ద ఎక్స్ప్లెనేషన్ బై ది కమిషన్ ఈస్ అన్క్లియర్. ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గా లేదు. ఎవరు కమిషన్ ఇచ్చిన రిప్లై ఏదైతుందో అది కరెక్ట్గా లేదు, అన్క్లియర్గా ఉందనేది జడ్జ్ గారి స్టేట్మెంట్. నెక్స్ట్ కమిషన్ డిడ్ నాట్ ప్రొవైడ్ క్లారిఫికేషన్ అండ్ ప్రాపర్ మేనర్ టు వాట్ బెనిఫిట్ ఆఫ్ క్యాండిడేట్ విల్ రిసీవ్ బై ఇష్యూయింగ్ 2 హాల్ టికెట్ నెంబర్స్. అసలు 2 హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వడం వల్ల క్యాండిడేట్కి ఎటువంటి బెనిఫిట్ జరిగింది అనే విషయంలో ప్రాపర్ మేనర్లో డిడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ క్లారిఫికేషన్ ఇవ్వలేదు కమిషను. సో ఇది సస్పెక్ట్గా ఉంది, ఇదే అనుమానాస్పదంగా ఉంది, ఇర్రెగ్యులారిటీస్, ఇల్లీగాలిటీస్ మే బి ఫాలోడ్ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట. నెక్స్ట్ ద క్లారిఫికేషన్ బై ది కమిషన్ ఈస్ నాట్ కన్విన్సింగ్. ఇలా హాల్ టికెట్లు ఇష్యూ చేయడం వెనుక టీజీపీఎస్సీ ఇచ్చిన ఏదైతే క్లారిఫికేషన్ ఉందో నాట్ కన్విన్సింగ్, అది కన్విన్సింగ్గా లేదు. ద కమిషన్ యాక్షన్ క్రియేట్ డౌట్స్. ఓకేనా, డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి అబౌట్ ది కండక్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఈ జడ్జి గారు చేసిన వ్యాఖ్యలు. జడ్జి గారు ఎంత క్లియర్గా అబ్జర్వేషన్ చేశారు. మాకు డౌట్ వస్తుంది, సస్పెక్ట్ ఉంది, ఇల్లీగాలిటీస్ ఉన్నాయి, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అన్నారు. దాని తర్వాత నాట్ కన్విన్సింగ్ అన్నారు, డౌట్ వస్తుందని కూడా అన్నారు. ఓకేనా. నెక్స్ట్ బి పాయింట్ ఏంటి? బయాస్డ్ మేనర్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ని అలాట్ చేయడం. ఇక్కడ టీజీపీఎస్సీ ఏం చెప్పింది, పిటిషనర్లు ఏమని వాదించారు అని మెన్షన్ చేస్తూ ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని సెంటర్లు ఇచ్చారు,
రాచకొండ కమిషనరేట్ పరిధి, కమిషనరేట్లో. తర్వాత సైబరాబాద్ కమిషనరేట్లో 18 సెంటర్లు ఇచ్చారని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా? ఇచ్చిన తర్వాత ఇక్కడ కమిషన్ యాక్షన్ ఇండికేట్స్ దట్ దే డి నాట్ ఫాలో ప్రాపర్ ర్యాండమైజేషన్ మెథడ్. ర్యాండమైజేషన్ మెథడ్ అనేది ఫాలో అవ్వలేదు. ర్యాండమైజేషన్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను కింద. దేర్ ఈజ్ నో ప్రాపర్ ఆన్సర్ ఫ్రమ్ ది కమిషన్. ఎందుకు ఫాలో అవ్వలేదంటే నో ప్రాపర్ ఆన్సర్. ఓకేనా? నో ప్రాపర్ ఆన్సర్. ప్రియారిటైజ్ ది ఫీమేల్ క్యాండిడేట్స్. కొంతమంది ప్రియారిటైజ్గా ఫీమేల్ క్యాండిడేట్స్ని ఎందుకు చేశారు అంటే ఫీమేల్ అందరికీ కాదు, మళ్ళీ వీడు ఫీమేల్స్ అందరినీ సపరేట్గా ఉమెన్స్ కాలేజీలలో వేశారంటే లేదు. ఓన్లీ కోటి ఉమెన్స్ కాలేజీలో మాత్రమే ఉమెన్స్కి కేటాయించారు. మిగతా ఉమెన్స్ కాలేజీలలో కూడా అక్కడ పురుష అభ్యర్థులకు కూడా సెంటర్లు వేశారు. దెర్ ఈజ్ నో రూల్ ఇన్ ది కమిషన్ రూల్ ఆఫ్ ప్రొసీజర్ ఇన్ ద నోటిఫికేషన్ టు ది గివ్ ప్రియారిటీ టు ది ఫీమేల్ క్యాండిడేట్స్. ఇక్కడ రూల్ ఆఫ్ ప్రొసీజర్, కమిషన్కు ఉన్న రూల్ ఆఫ్ ప్రొసీజర్లో కానీ నోటిఫికేషన్లో కానీ ఎక్కడ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి ప్రియారిటైజ్ ఇవ్వాలని మాత్రం ఎక్కడా మెన్షన్ చేయలేదు. ద కమిషన్ యాక్షన్ అమౌంట్ ద వయలేషన్ ఆఫ్ దేర్ ఓన్ రూల్స్ ప్రొసీజర్ ఆఫ్ ది నోటిఫికేషన్. ఈ కమిషన్ చేసిన యాక్షన్ ఏ విధంగా ఉంది? ద ఓన్ రూల్స్, సొంత రూల్స్ని ఫాలో అవ్వలేదు. సొంత నోటిఫికేషన్లో ఇచ్చిన రూల్స్ ఫాలో అవ్వలేదు, సొంత ప్రొసీజర్ రూల్స్ కూడా ఫాలో అవ్వలేదు. అంటే టీజీపీఎస్సీ కొన్ని రూల్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో దాంట్లో కూడా ఎక్కడ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి ప్రియారిటైజ్ చేయాలి సెంటర్స్ అలొకేషన్లో అనేది ఎక్కడ లేదు. అండ్ నోటిఫికేషన్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి వైలేట్ చేసింది, సొంత రూల్స్ని తనే వైలేట్ చేసింది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. డి నాట్ గివ్ ప్రియారిటీ టు ది ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్స్. బట్ కమిషన్ ఏం చేసింది? బట్ డి నాట్ ప్రియారిటైజ్. బట్ ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్కి ఎందుకు ప్రియారిటైజ్ చేయలేదు అని ఇక్కడ జడ్జి క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, ద సెడ్ యాక్షన్ బై ది ఆఫ్ ది కమిషన్ అమౌంట్ టు ది వయలేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇక్కడ మహిళలకు మాత్రం, కొంతమంది మహిళలకు మాత్రం సపరేట్గా సెంటర్ కేటాయించి, అసలు ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్ కదా చాలా ఇబ్బంది పడేది, అలాంటి వాళ్ళ కోసం ప్రియారిటైజ్ చేయకుండా కొంతమంది మహిళా అభ్యర్థులకి సపరేట్గా సెంటర్ కేటాయించడం అనేది ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకం అని చెప్పేసి ఇక్కడ జడ్జి వ్యాఖ్యానించడం జరిగింది. ద మీనింగ్ ఆఫ్ ర్యాండమైజేషన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. Randomization is a statistical process in which random mechanism is employed to select a sample from population to assign subject in different groups. The goal of randomization is to minimize selection bias and the enhanced statistical validity. ఇక్కడ ఉన్న మీనింగ్ దానికి randomization అంటే, ఇక్కడ randomization మెథడ్లో పర్టికులర్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఫేవరబుల్గా ఉండదు, న్యాచురల్ జస్టిస్ అనేది ఉండాలి అనేది సింపుల్ మీనింగ్. సింపుల్గా మనకు అర్థం కావాలంటే ఇక్కడ జడ్జి గారు చెప్పిన కంక్లూజన్ ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి వయలేషన్ జరిగింది. సో ఇక్కడ ర్యాండమైజేషన్ అనేది ఫాలో అవ్వలేదు ఎగ్జామినేషన్ సెంటర్స్ని కేటాయించడంలో. నెక్స్ట్, ఇఫ్ ర్యాండమైజేషన్ వాజ్ యూజ్డ్ ద అలొకేషన్ సెంటర్ ఇట్ డీవియేట్స్ ఫ్రమ్ ది మీనింగ్ ఆఫ్ ది ర్యాండమైజేషన్. ఇక్కడ వీళ్ళు ఏదైతే మెథడ్ ఫాలో అయ్యాడో ఇట్ డీవియేట్స్ ఫ్రమ్ ది మీనింగ్ ఆఫ్ ది ర్యాండమైజేషన్, మీనింగ్కి వ్యతిరేకంగా ఉంది. కమిషన్ యాక్టెడ్ అగెన్స్ట్ ఇట్. ఈ మెథడ్కి అగెన్స్ట్గా కమిషన్ చర్యలు తీసుకుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఆ పాయింట్కి బి పాయింట్. నెక్స్ట్ సి పాయింట్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఫర్ ది మెయిన్ ఎగ్జామినేషన్ ఇన్కన్సిస్టెంటీ ఆఫ్ టోటల్ నెంబర్. క్యాండిడేట్స్ ఎవరైతే ఎంతమంది అపియర్ అయ్యారు ఎగ్జామినేషన్కి అనే పాయింట్లో డిఫరెంట్ నెంబర్స్ని ప్రతిసారి ప్రతి వెబ్ నోట్లో ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకుంటూ పోయి, సో మొత్తం టోటల్ నెంబర్స్ అసలు ఎంతమంది క్లారిటీగా ఎగ్జామినేషన్ రాశారు అనే దాని విషయంలో క్లారిటీ ఇవ్వలేదు అనేది ఆ పాయింట్. ఇక్కడ జడ్జి ఏమన్నారంటే, ద కమిషన్ హ్యాస్ రిపోర్టెడ్ దట్ ఏ టోటల్ ఆఫ్ 925 క్యాండిడేట్స్ ఫెయిల్ టు అచీవ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ పేపర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అన్నాడు, విచ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ రిమైనింగ్ పేపర్స్. ఓకే, ఇది నోటిఫికేషన్లో ఉన్నది. ఎంతమంది 924 మెంబర్స్ అసలు ఇంగ్లీష్లో క్వాలిఫై అవ్వలేదంట ఇంగ్లీష్ పేపర్లో. ఓకేనా? ద కమిషన్ డిడ్ నాట్ క్యాల్కులేట్ ద అటెండెన్స్ ప్రాపర్లీ. ద యాక్షన్ కమిషన్ రిఫ్లెక్ట్ డిఫరెంట్ ఫిగర్స్ ఎట్ ది డిఫరెంట్ టైమ్స్. ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్ దట్ కమిషన్ నెగ్లిజెన్సీ. మీరు చూడండి, ఇట్లాంటి పదాలు మీరు చూడండి ఎంత క్లియర్గా జడ్జి చాలా క్లియర్గా నెగ్లిజెన్సీ అని వాడారు. ఇక్కడ నిర్లక్ష్యం, తెలుగులో చెప్పాలంటే నిర్లక్ష్యం, ఇది నిర్లక్ష్యం వివరించింది. ఇట్ ఫైండింగ్ ఆఫ్ ది కరెక్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్
అంటే ఒక 21,000 మంది ఎగ్జామ్ రాస్తే ఓ 21,000 మంది యొక్క నెంబర్లను కూడా క్యాల్కులేట్ చేయాలంత నెగ్లిజెన్సీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనేది జడ్జి యొక్క సారాంశం. ద నెగ్లిజెన్సీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీ, సో కాల్డ్ కాన్స్టిట్యూషనల్ బాడీ నెగ్లిజెన్సీ కెనాట్ బి అప్రిషియేటెడ్. ఇది ఏ విధంగా కూడా ఆమోదయోగ్యం కాదు, ఇది ఆనందించదగ్గది కాదు. అప్రిషియేటెడ్, ఇది ఏ విధంగా కూడా మేము అభినందించలేము. నెగ్లిజెన్సీ, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అయి ఉండి ఇంత నెగ్లిజెన్సీగా వ్యవహరించడం అనేది కోర్టు ఎట్టి పరిస్థితిలో కూడా సహించదు అనేది సింపుల్ వర్డ్. అండ్ నెక్స్ట్, ఆఫ్టర్ 5 months ఏది ఎగ్జామ్స్ అన్నమాట, సడన్లీ రిలీజ్డ్ ఈ ఫైనల్ మార్క్ లిస్ట్, నో ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది సడన్ ఇంక్రీజ్ ఆఫ్ ది నెంబర్స్. రిజల్ట్స్ మాత్రం ఇచ్చారు, బట్ ఇంక్రీజ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ నెంబర్ విషయంలో నో ఎక్స్ప్లెనేషనే ఇవ్వలేదు. ఎందుకు అని చెప్పేసి ఇక్కడ జడ్జి గారు ఫైన్ చేశారు. ఇది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేదు, ఎందుకు నెంబర్స్ పెరిగాయి తగ్గాయి అనే విషయంలో ప్రాపర్ ఎక్స్ప్లెనేషనే లేదు. జడ్జి గారు కన్విన్స్ కాలేదు అసలు. ఆ నెంబర్స్ ఇవ్వడంలోనే ప్రతిసారి కొత్త కొత్త నెంబర్లు ఇచ్చుకుంటూ పోయి, సో అక్కడ నెంబర్లు మిస్టేక్ జరగడం వల్ల ఇక్కడ ఏదో జరిగిందనే విషయంలో జడ్జి క్లియర్గా ఫైన్ చేశారు. సో దీన్ని నెగ్లిజెన్సీ అంటారు అన్నమాట. అటెండెన్స్ తీసుకోవడంలో కూడా నెగ్లిజెన్స్ వహించింది కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది. నెక్స్ట్, మల్టిపుల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఆన్సర్ స్క్రిప్ట్. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ యాజ్ పర్ ది వెబ్ నోట్, బట్ ఇన్ ద థర్డ్ ఎవాల్యుయేటర్ దెర్ ఈజ్ నో బార్ కోడ్ అండ్ బబ్లింగ్స్. థర్డ్ ఎవాల్యుయేటర్ కి బార్ కోడ్ అండ్ బబ్లింగ్ ఏది ఉండదు అని ఇచ్చాడు. దెర్ ఈజ్ నో సచ్ మెథడ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది నోటిఫికేషన్ అండ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. ఇక్కడ వెబ్ నోట్ లో మెన్షన్ చేసినట్టు నో బార్ కోడ్ ఉండదు, బబ్లింగ్ ఉండదు, ఎవరికి థర్డ్ ఎవాల్యుయేషన్కి ఉండదు అన్నాడు. బట్ దెర్ ఈజ్ నో సచ్ మెథడ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ రూల్ ఉండాలి కదా, దానికి సంబంధించిన రూల్ కానీ నోటిఫికేషన్లో కానీ రూల్ ఆఫ్ ప్రొసీజర్లో కానీ ఎక్కడ లేదు అని చెప్పారు. డ్యూ టు దిస్ ల్యాబ్స్ దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ టు మ్యానిపులేటింగ్ ద మార్క్స్ ఇన్ ది థర్డ్ ఎవాల్యుయేషన్. మ్యానిపులేట్ చేయడానికి ఖచ్చితమైన అవకాశం ఉంది అనేసి అంటున్నారు జడ్జి గారు. మీరు ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ ల్యాబ్స్, దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ టు మ్యానిపులేట్ ఇన్ థర్డ్ ఎవాల్యుయేషన్లో. ఒకవేళ మీరు బార్ కోడ్ లేదు, బబ్లింగ్ లేదు అంటున్నారు, సో అలాంటప్పుడు ఖచ్చితంగా మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి జడ్జి గారు వ్యాఖ్యానించారు. However, in said notification, they did not explain or provide any details regarding the third evaluation method గురించి నోటిఫికేషన్లో కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. It seems that commission totally violated the notification on rule of procedure. నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన రూల్ ఆఫ్ ప్రొసీజర్ని కంప్లీట్గా వైలేట్ చేసింది కమిషన్. The act of the commission violated the sanctity of the group 1 examination. ఇక్కడ ఏమైపోయిందంటే శాంటిటీ వైటెడ్ అంటే కలుషితం అయిపోయిందని సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ యొక్క శాంటిటీ కలుషితం అయిపోయింది. ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ గివ్స్ స్ట్రెంగ్త్ టు ది కంటెన్షన్ ఆఫ్ పిటిషనర్స్, ఇట్ కెనాట్ బి డినైడ్. సో పిటిషనర్లకు అనుమానం రావడం, పిటిషనర్ల యొక్క వాదనలకు మనం ఎట్టి పరిస్థితిలో డినై చేయడానికి లేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ద ఎంటైర్ ప్రాసెస్ కలుషితం అయిపోయింది గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ మెథడ్ అనేది. కాబట్టి మనం పిటిషనర్ల యొక్క వాదనని మనం డినై చేయలేము అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ నెక్స్ట్ ప్రొవిజనల్ అండ్ టోటల్ మార్క్స్ లిస్ట్ గురించి ఇక్కడ ఇచ్చారు. రూల్ నెంబర్, ఇది మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన రూల్ నెంబర్ 15.3 నోటిఫికేషన్లో ఉన్న రూల్. ద టోటల్ మార్క్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ది ప్రొఫెషనల్ సబ్జెక్ట్ వైజ్ మార్క్ లిస్ట్ అన్నాడు. బట్ ద కమిషన్ వితౌట్ యాక్సెప్టింగ్ దేర్ మిస్టేక్ ట్రై టు దేర్ బెస్ట్ లెవెల్ బెస్ట్ టు కవర్ సెడ్ మిస్టేక్స్ అండ్ స్టేటెడ్ యాజ్ ఫాలోస్. ఓకేనా, కానీ కమిషన్ తన మిస్టేక్స్ని ఒప్పుకోలేదు, ఇంకా బెటర్గా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది అని చెప్పేసి అంటున్నాడు. However, the reason given by the commission is not convincing. కమిషన్ తాను చేసిన తప్పుని ఒప్పుకోకుండా ఏవైతే వాదన చేసిందో అవి కన్విన్సింగ్గా లేవు అని చెప్పేసి ఇక్కడ జడ్జి గారు చేశారు. వన్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, సో కాల్డ్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఫ్రేమ్స్ సర్టెన్ రూల్స్, మస్ట్ అండ్ షుడ్ దే హ్యావ్ ఫాలో.
ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఖచ్చితంగా రూల్స్ కట్టుబడి ఉండాల్సిందే అని జడ్జిమెంట్ లో ఉంది. జడ్జి గారు చెప్పారు ఇది. వన్స్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఫ్రేమ్ సర్టెన్ రూల్స్ మస్ట్ అండ్ షుడ్, ఇక్కడ చూడండి, మస్ట్ అండ్ షుడ్ దే హ్యావ్ టు ఫాలో. ఫస్ట్ తను ఫ్రేమ్ చేసిన రూల్స్ ఖచ్చితంగా తను పాటించి తీరాలి. ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ టు సజెస్ట్ ద కమిషన్ ఫెయిల్ టు ఫాలో ఓన్ రూల్స్. It cannot be questioned. Candidates who have appeared in the examination have every right to question whether commission has followed its own prescribed rules, regardless whether they are selected or not. వినండిగా ఈ పాయింట్ ఎంత కీలకమా, 330. ఇక్కడ జడ్జి గారు ఏమని చెప్పారంటే, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ టు సజెస్ట్ ద కమిషన్ ఈజ్ ఫెయిల్ టు రూల్స్. ఒక కమిషన్ తను ఫ్రేమ్ చేసిన రూల్స్ కనుక తను ఫాలో అవ్వకుంటే క్యాండిడేట్స్ హ్యావ్ అపియర్డ్, ఎవరైతే ఎగ్జామినేషన్ కి అప్లై చేశారో అపియర్ అయ్యారో ఆ క్యాండిడేట్ కి ఎవ్రీ రైట్ ఉంటుంది క్వశ్చన్ చేయడానికి. ఆ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాడా లేదా అనేది ఇక్కడ పాయింటే కాదు అన్నది. అంటే నువ్వు అపియర్ అయినవు, నువ్వు ఫెయిల్ అయినవా పాస్ అయినవా అనేది పాయింట్ కాదు. అసలు నువ్వు రూల్స్ ఫాలో అయినవా లేదా అనేది కమిషన్ క్వశ్చన్ చేసే ఎవ్రీ రైట్ ఉంటుంది క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఇచ్చారు. పాయింట్ నెంబర్ 330, పేజ్ నెంబర్ 194. ఓకేనా, ఇది చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే గతంలో వీళ్ళకి ఏ పాయింట్ దొరక్క వీళ్ళు ఫెయిల్ అయ్యారు, వీళ్ళు సెలెక్ట్ కాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి వాదించారు. వీళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేనప్పుడు ఇలాంటి మొండి వాదనలు చేస్తుంటారు. ఇలాంటి మొండి వాదనకి కరెక్ట్ సమాధానం ఇచ్చారు చూడండి. నువ్వు ఫస్ట్ రూల్స్ ఫాలో అయ్యావా లేదా అది ఇంపార్టెంట్, అంతేగాని క్యాండిడేట్స్ నువ్వు సెలెక్ట్ అయ్యావా లేదా అనేది ఇక్కడ పాయింటే కాదు. ఎవ్రీ రైట్ ఉంటుంది, అపియర్ అయిన ప్రతి అభ్యర్థికి రైట్ ఉంటుంది నిన్ను క్వశ్చన్ చేసే అధికారం అని చెప్పేసి కమిషన్ కి చెప్తుంది. నెక్స్ట్, డిస్క్లోజింగ్ ది అన్క్వాలిఫైడ్ మార్క్స్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్. అంటే దానికి సింపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడ కొన్ని హాల్ టికెట్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఇక్కడ మొత్తం టోటల్ మార్క్స్ లో 72 మార్కులు, 80 మార్కులు, 100 మార్కులు, అంటే ఈ వచ్చిన మార్కులు మొత్తం క్యాండిడేట్స్కి వచ్చిన మార్కులు కాదు, 8 మార్కులు వచ్చాయి. 132, 60, 63. ఓకేనా, తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లో మళ్ళీ వచ్చినాయన్ని 27, 44, 15. ఓకేనా, 8. సో మరి 8 మార్కులు వచ్చినప్పుడు ఈయన ఎంత క్వాలిఫై అయ్యిండు, మరి ఈయన ఎందుకు 60 మార్కులు వచ్చాయి టోటల్ మార్క్స్ అంటే, నువ్వు ఇంగ్లీష్ పేపర్ని ఫస్ట్ కరెక్షన్ చేసి మిగతా పేపర్లు కరెక్షన్ చేయాలనేది రూల్. ఓకేనా, కానీ ఆ రూల్ని వైలేట్ చేసింది. అసలు వీళ్ళందరి పేపర్లు ఎందుకు కరెక్షన్ చేయాల్సి వచ్చింది? ఓకేనా, ఇది ఇక్కడ జడ్జి గారు క్వశ్చన్ చేస్తున్నారు. టోటల్ మార్క్స్ వర్ పబ్లిష్డ్ ఇన్ విచ్ ఇన్ ఓల్ రూల్స్ ఇట్ సెల్ఫ్ డెమాన్స్ట్రేట్ హౌ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ బై ది కమిషన్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఆన్సర్ స్క్రిప్ట్. ఇక్కడ నువ్వు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు అనేది ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. బీయింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, చూడండి మీరు సోకాల్ కాన్స్టిట్యూషనల్ బాడీ ప్రతిసారి ఇదే కాన్స్టిట్యూషనల్ బాడీ అయింది, మీకు బుద్ధి లేదా అన్నట్టుగా ప్రతి వాక్యం కూడా అట్లే జడ్జి గారు ప్రతి మాట కూడా డీవియేటెడ్ ఫ్రమ్ ది మ్యాండేటరీ రూల్స్ కూడా మీరు ఫాలో అవ్వలేదు. ఇట్ షోన్స్ దట్ నో ట్రాన్స్పరెన్సీ, అసలు ట్రాన్స్పరెన్సీ లేదు, ఫెయిర్నెస్ లేదు, ఇంటిగ్రిటీ లేదు. కండక్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూడండి, ఇంటిగ్రిటీ, ఫెయిర్నెస్, ట్రాన్స్పరెన్సీ, నో ట్రాన్స్పరెన్సీ, ఇంత మాటలు చూడండి. ఫెయిర్నెస్ లేకపోవడం, నో ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ కూడా లేదని చెప్పారు. చిత్తశుద్ధి లేదు, సింపుల్ గా చెప్పాలంటే చిత్తశుద్ధి లేదు మీకు. ఇట్ అపియర్స్ ద కమిషన్ వయలేటెడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ విచ్ ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అయ్యుండి మ్యాండేట్ రూల్స్ కూడా ఫాలో అవ్వకపోవడం అనేది ఇది న్యాచురల్ జస్టిస్ కి వ్యతిరేకం. విచ్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్ ని ఫాలో అయ్యారు. The act of the commission will reflect that causes injustice to the unemployed youth. Okay, injustice to the unemployed youth. So serving the government employment have been waiting for the last 1 decade. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడుతున్న అన్ఎంప్లాయ్స్ యూత్ కి ఇంజస్టిస్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి డైరెక్ట్ కమిషన్ మీద చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ చూడండి ఎట్లాంటి వ్యాఖ్యలు, నో ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్ లేదు, ఇంటిగ్రిటీ లేదు అని చెప్పేసి కండక్టింగ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఓకేనా, తర్వాత ఇంక్రీజింగ్ వేకెన్సీస్ ఆఫ్ యాడింగ్ న్యూ వేకెన్సీస్. ఓకేనా, ఇక్కడ
This issue was already challenged in the Honorable High Court, and Honorable Supreme Court refused to intervene in the matter by the dismissing the challenger. Hence, the petitioner counsel arguments were rejected on this aspect. ఓకేనా, ఇదొక్క పాయింట్లో పిటిషనర్ యొక్క వాదనని జడ్జి గారు తిరస్కరించడం అయినది. ఏ విధంగా అంటే అంటే ఇప్పుడు 503 ఫస్ట్ ఏవైతే పోస్టులు ఉన్నాయో దాని తర్వాత కలిపిన 60 పోస్టులు ఇక్కడ 2022లో ఈ వచ్చిన నోటిఫికేషన్, ఇది 2024లో వచ్చిన నోటిఫికేషన్. ఇక్కడ 2024లో డిగ్రీ పాస్ అయిన అభ్యర్థి 2022లో వచ్చిన నోటిఫికేషన్కి ఉన్న పోస్టులకి ఏ విధంగా ఎలిజిబుల్ అనేది ఇక్కడ పిటిషనర్ల యొక్క వాదన. సో ఇక్కడ ఈ 24లో వచ్చిన నోటిఫికేషన్కి కేవలం 60 ఈ పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఇవ్వాలి. ఈ 503 పోస్టుల మందికి గతంలో అప్లై చేసిన వాళ్ళకి ఇవ్వాలనేది ఇక్కడ పిటిషనర్లు వాదించారు. బట్ ఇక్కడ హైకోర్టులో ఇంతకుముందు ఏంటంటే జివో 29 అండ్ దాని ముందు జరిగిన కేసులలో కూడా ఈ పాయింట్ని ఛాలెంజ్ చేశారు. మల్టిపుల్ రీజన్ కేసులో ఈ పాయింట్ని ఛాలెంజ్ చేశారు. ఇక్కడ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు అండ్ ఆనరబుల్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇది. సో అప్పుడు కన్విన్స్ కాలేదు జడ్జెస్, ఎందుకంటే అప్పుడు ఎగ్జామినేషన్ అడావిల్లో ఉంది, ఎగ్జామినేషన్ కాబోతుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారు, ఎగ్జామినేషన్ అవుతుంది, ఈ టైంలో మేము ఇంటర్ఫియర్ కావద్దు హైకోర్టు సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇది 10 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ కాలేదు, మీరు ఇన్వాల్వ్ కావద్దని ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు కొట్టారు. కానీ యాక్చువల్ ప్రాపర్ రీజన్ చెప్పకుండా సో జడ్జి ఏంటంటే సరే నోటిఫికేషన్ అయితే వచ్చింది, పోస్టులు ఎక్కువ మందికి ఆపర్చునిటీ వస్తుంది కదా అని చెప్పేసి జడ్జెస్ కన్విన్స్ అయ్యి అప్పుడు పిటిషనర్ని డిస్మిస్ చేశారు. సో అది ఆ విధమైన కారణంతో సో ఇప్పుడు ఆల్రెడీ ఈ పాయింట్ మీద ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళి డిస్మిస్ అయింది కాబట్టి నేను ఇప్పుడు అంగీకరించలేను అని చెప్పేసి పిటిషనర్ల ఈ యొక్క వాదనని మాత్రం రిజెక్ట్ చేసిండు జడ్జి. కానీ యాక్చువల్లీ ఇంతకుముందు కనుక ఈ సుప్రీంకోర్టు ఈ అంశం కనుక వెళ్లకుండా డైరెక్ట్ ఇక్కడే మనకు మెన్షన్ అయితే ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా జడ్జి గారు కన్సిడర్ చేసేవాళ్ళేమో అని నాకు అనిపిస్తుంది. తర్వాత మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అండ్ ఇంపాక్ట్. మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఏంటి, దాని మీద ఏ విధంగా ఇంపాక్ట్, దీనికి సంబంధించి జడ్జి ఏమైనా వ్యాఖ్యానించారు. ఆల్ ఎవాల్యుయేటర్స్ బై ది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ది యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ నుంచి, అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ నుంచి మాత్రమే ఉండాలి. అండ్ 2 రిటైర్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ది ఎవాల్యుయేటర్స్ అని చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అండ్ ఇంపాక్ట్. మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఏంటి, దాని మీద ఏ విధంగా ఇంపాక్ట్, దీనికి సంబంధించి జడ్జి ఏమైనా వ్యాఖ్యానించారు. ఆల్ ఎవాల్యుయేటర్స్ బై ది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ది యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ నుంచి, అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ నుంచి మాత్రమే ఉండాలి. అండ్ 2 రిటైర్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ది ఎవాల్యుయేటర్స్ అని చెప్పి ఇక్కడ లెటర్ కమిషనర్కి లెటర్ రాసింది. ఏ కమిషనర్కి, పోలీస్ కమిషనర్కి లెటర్ రాసి పిటిషనర్ల మీద లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఇక్కడ కమిషనర్కి లెటర్ రాసింది. ఫర్ ఇల్లీగల్ ప్రొసీడింగ్ డాక్యుమెంట్స్ యూజింగ్ చేశారు అని చెప్పేసి, అంటే ఎవరైతే ఎవాల్యుయేటర్స్ లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టును వీళ్ళు ఇలా సేకరించారు, వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి టీజీపీఎస్సీ పోలీస్ కమిషనర్కి లేఖ రాసింది. ఈ పాయింట్ జడ్జి మెన్షన్ చేశాడు. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆఫ్ కమిషన్ హ్యాస్ టు టేక్ అగైన్స్ట్ యాక్షన్ దేర్ ఓన్ ఎంప్లాయీస్ హూ సప్లైడ్ దేర్ డీటెయిల్స్ ఎవాల్యుయేటర్స్. అసలు ఒకవేళ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఉంటే కమిషన్ తన సొంత ఎంప్లాయీస్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎవరు సప్లై చేశారు వాళ్ళకి ఆ డీటెయిల్స్ ఆఫ్ ఎవాల్యుయేటర్ని, ఎవరు సప్లై చేశారు, వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేదు యాక్షన్ అని చెప్పేసి జడ్జి క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ వితౌట్ డూయింగ్ దిస్ థ్రెటనింగ్ పిటిషనర్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇవన్నీ చేయడం మానేసి థ్రెటనింగ్ చేయడం, పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులతో బెదిరించడం అనేది ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ జడ్జి గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఎవాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఎంఏ మాలిక్, హూ వర్క్డ్ యాజ్ ఎ ప్రైవేట్ ట్యూటర్ యాజ్ యూజ్డ్ ది ఎవాల్యుయేటర్. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే ఒక వ్యక్తి ఎంఏ మాలిక్ అనే వ్యక్తిని మీరు ఏ విధంగా ఎవాల్యుయేటర్గా తీసుకుంటారు. ఈయన ఎవరు, ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఈయన ఒక ఫ్యాకల్టీ. ద కమిషన్ సెడ్ దట్ ద సెడ్ ఎవాల్యుయేటర్ అప్రోచ్డ్ ద అడ్వకేట్ టు లీగల్ నోటీస్ టు ఆల్ ది పిటిషనర్స్. ఈయన కమిషన్ ఏం చెప్పింది, సజెషన్ ఇచ్చిందంటే ఈయనకి, ఎవరికి, ఈ మాలిక్కి, ఈయనకి అప్రోచ్ ద అడ్వకేట్ అప్రోచ్ అయ్యి ఎవరైతే రిట్ పిటిషన్లు ఉన్నారో వాళ్ళందరి మీద లీగల్ నోటీస్ ఇవ్వమని చెప్పేసి ఇంకా పైనుంచి సజెషన్ చేసిందని చెప్పేసి ఇక్కడ జడ్జి వ్యాఖ్యానించారు. ఈయన ఇండియన్ ఎకానమీ ఫర్ గ్రూప్ 1, వివేక్ మంత్లీ మ్యాగజైన్ బై ది ఆసిరెడ్డి పబ్లికేషన్స్, ఇట్లా చాలా బుక్స్ ఆయన ఆంధ్రజ్యోతి, తెలుగు డైలీ న్యూస్ పేపర్లలో ఆసిరెడ్డి ఇన్స్టిట్యూట్ పేరు మీద చేసిన మొత్తం అంత డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేశారు. ద కమిషన్ వితౌట్ యాక్సెప్టింగ్ ద సేమ్ థ్రెటనింగ్ టు ఫైల్ కేసెస్ అగైన్స్ట్ ది రిట్ పిటిషన్. ఇవేవి యాక్సెప్ట్ చేయకుండా సేమ్ థ్రెటనింగ్
టు ది ఫైల్ కేసెస్ అగెన్స్ట్ ది పిటిషనర్లని మళ్ళీ అదే విధంగా బెదిరించే ప్రయత్నం చేసింది తన తప్పులు ఒప్పుకోకుండా అని చెప్పేసి ఇక్కడ వ్యాఖ్యానించాడు. ఇట్ సీమ్స్ టు ఓవర్కమ్ దేర్ ల్యాబ్స్ ఫైనల్లీ కమిషన్ చేంజ్డ్ ద మీనింగ్ ఆఫ్ రెగ్యులర్ ఫ్యాకల్టీ. ఓకేనా, ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి తన ల్యాబ్స్ని ఒప్పుకోకుండా కమిషన్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ది రెగ్యులర్ ఫ్యాకల్టీ మీనింగ్ని చేంజ్ చేసేసింది అని చెప్పేసి ఇక్కడ జడ్జి గారు వ్యాఖ్యానించారు. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఎవాల్యూషన్, ద ప్రొసీజర్ ఆఫ్ ఎవాల్యూషన్ మెథడ్లో ఉన్న మిస్టేక్స్. ఇక్కడ యాజ్ పర్ అబోవ్ నోట్ డబల్ ఎవాల్యూషన్ మెథడ్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ సమ్ అని మ్యాండేటరీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. వైల్ ఆర్గ్యూయింగ్ ద మ్యాటర్ ద కోర్ట్ ఆస్క్డ్ ద కమిషన్ ఎనీ కీ ఆఫ్ ది ఎక్స్టెంట్. ఏదైనా మీరు కీ ఇచ్చారా ఎవాల్యూషన్ ప్రాసెస్లో, ప్రతి ఏదైనా దానికి జడ్జి ఇక్కడ నేను అడిగానని చెప్పేసి ఇచ్చాడు. ద కోర్ట్ ఆస్క్డ్ ద కమిషన్ ఎనీ కీ దట్ ఎక్స్టెంట్. సర్ప్రైజింగ్లీ మీరు చూడండి ఇట్లాంటి వర్డ్స్ చాలా వస్తాయి ఇక్కడ. జడ్జి గారు సర్ప్రైజింగ్లీ ఇనిషియల్లీ ద కమిషన్ స్టార్టెడ్ దట్ దెర్ ఇస్ నో కీ, సారీ స్టేటెడ్ దట్ దెర్ ఇస్ నో కీ. ఓకే, సర్ప్రైజింగ్లీ ఇనిషియల్గా ఫస్ట్ ఏం చెప్పారు, స్టేటెడ్ దట్ దెర్ ఇస్ నో కీ. వాళ్ళు ఏం చెప్పారు, నో కీ అట్లాంటిది ఏమి ఉండదు అంటారు. అగైన్ ద కోర్ట్ ఎక్స్క్లూజివ్లీ ఆస్క్ ఇఫ్ పేపర్ ఫోర్ తెలంగాణ మూవ్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ విల్ రైట్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్ 1 page అండ్ వన్ అనదర్ క్యాండిడేట్ విల్ రైట్ ద సేమ్ ఇన్ 10 pages. మళ్ళీ ఎక్స్క్లూజివ్గా మళ్ళీ జడ్జి అడిగారు. ఇది నేను ఆల్రెడీ మా టెలిగ్రామ్లో అది ఈ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు నేను డీటెయిల్గా మళ్ళీ రాశాను. నేను అప్పుడు ఏమన్నారంటే జడ్జి గారు ఏమంటారంటే ఫస్ట్ మీకు కీ ఉందా, ఏదైనా ఎవాల్యుయేషన్ చేయడానికి ఏదైనా కీ మెయింటైన్ చేశారా అని అడిగారు. సర్ప్రైజింగ్లీ ఇక్కడ వర్డ్ వాడారు చూడండి, సేమ్ వర్డ్ అప్పుడు కూడా వాడారు ఆయన. ఇనిషియల్గా నో కీ అని చెప్పారు ఫస్ట్ టీజీపీఎస్సీ. తర్వాత మళ్ళీ ఎక్స్క్లూజివ్గా మళ్ళీ జడ్జి గారు పర్టికులర్గా ఒక పాయింట్ తీసుకొని, అంటే పేపర్ తెలంగాణ మూవ్మెంట్ ఉందనుకోండి, మీరు ఒక అభ్యర్థి 5 పేజీల్లో రాస్తాడు, లేదంటే ఒక అభ్యర్థి 10 పేజీల్లో రాస్తాడు. అప్పుడు మీరు హౌ విల్ ఎవాల్యుయేట్ ద మార్క్స్, అతనికి మార్కులు ఎలా కేటాయిస్తారు మీరు. దెర్ ఇస్ నో న్యూ ఆన్సర్ అండ్ రిపీటెడ్ ద స్టేటెడ్ సుప్రా. ఇదేమి చెప్పకుండా మళ్ళీ సేమ్ ఏదైతే ఇక్కడ ఇచ్చారో మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకుంటూ వచ్చారు. ద కమిషన్ ఆఫ్ ఆన్సర్ రిఫ్లెక్ట్ దట్ దెర్ ఇస్ నో ప్రాపర్ మెథడ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్. ఈ కమిషన్ ఇచ్చిన ఆన్సర్ని బట్టి మాకు అర్థమైంది ఏంటి అంటే దేర్ ఇస్ నో ప్రాపర్ మెథడ్ లేదు, ఆన్సర్ స్క్రిప్ట్ని ఏవైతే ఎవాల్యుయేట్ చేయడానికి ప్రాపర్ మెథడ్ లేదు అని చెప్పేసి ఇచ్చాడు. అగైన్ కోర్టు ఆస్క్ రిగార్డింగ్ టు ది కీ. మళ్ళీ ఒక సందర్భంలో కూడా కోర్టు అడిగినప్పుడు బట్ ద కమిషన్ ప్రిపేర్ ద కీ అండ్ కోర్ట్ ఆస్క్డ్ దెమ్ టు ప్రొడ్యూస్ దెమ్ సీల్ కవర్. ఓకేనా, మళ్ళీ ఒక సందర్భంలో మళ్ళీ ఇదే వ్యాఖ్యానం కోర్టు అడిగినప్పుడు కీకి సంబంధించి రిగార్డింగ్ కీ అడిగినప్పుడు అప్పుడు కమిషన్ యాక్సెప్ట్ చేసింది, ప్రిపేర్డ్ బై ఏ కీ, ఒక కీ ఉందని చెప్పింది. అప్పుడు కోర్టు సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయమని చెప్పాము అని చెప్పేసి అన్నారు. కమిషన్ ఫైనల్లీ ప్రొడ్యూస్డ్ ఆల్ సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ది కీ ఆన్సర్డ్ అండ్ సీల్డ్ కవర్స్ ఇన్ ఓపెన్ కోర్టు. సీల్డ్ కవర్లో కోర్టుకి సబ్మిట్ చేశారని చెప్పేసారు. ద కమిషన్ చేంజెస్ ఇట్ వాయిస్ టైమ్ టు టైమ్. ఇక్కడ చూడండి జడ్జి గారు క్లియర్గా అబ్జర్వ్ చేశారు. ఫస్ట్ లేదని చెప్పారు, తర్వాత మళ్ళీ ఒకసారి అడిగితే అసలు అలాంటిది మెథడే ఉండదని చెప్పారు. దాని తర్వాత అడిగితే అప్పుడు కీ ఉందని చెప్పేసి మేము సీల్డ్ కవర్లో ఇస్తామని చెప్పారు. సో ఇలా ఎవ్రీ టైమ్ టు టైం తన వాయిస్ని చేంజ్ చేస్తుంది, మాట మార్చింది అని చెప్పేసి జడ్జి గారు అంటారు. ఇన్ ద సెడ్ వెకేట్ స్టే పిటిషన్ కమిషన్ స్టేటెడ్ దట్ ద ఎగ్జామినర్స్ వాల్యుయేటెడ్ స్క్రిప్ట్ వెల్ సర్వ్డ్ తెలుగు ఎవాల్యుయేటెడ్ అండ్ తెలుగు మీడియం స్క్రిప్ట్ adequate subject expert who are engaged evaluate papers తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియంస్. ఓకేనా, మా దగ్గర adequate మెంబర్స్ ఉన్నారు, వెల్ సర్వ్డ్ తెలుగు ఎవాల్యుయేట్ పేపర్ చేయడానికి, ఇంగ్లీష్ ఉర్దూ పేపర్లు దిద్దడానికి మా దగ్గర ఎఫిషియెంట్గా adequate మెంబర్స్ ఉన్నారు, అంటే సరిపోని సంఖ్యలో సమర్థమైన సంఖ్యలో మా దగ్గర ఉన్నారు అని చెప్పేసి అన్నారు. కమిషన్ డిడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డ్ ఆన్ ది మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రిపేరింగ్ ఆఫ్ ది కీ. కానీ కమిషన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ది ఎవాల్యుయేషన్ మెథడ్ గురించి కానీ ప్రిపరేషన్ ఆఫ్ కీ గురించి కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ సో ఆల్ దీస్ యాక్ట్ కమిషన్ రిఫ్లెక్ట్ దట్ దెర్ ఇస్ నో ప్రాపర్ ఎవాల్యుయేషన్, ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్. ఇక్కడ చూడండి, నో ప్రాపర్ ఎవాల్యుయేషన్, నో ట్రాన్స్పరెన్సీ, నో ఫెయిర్నెస్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, కమిషన్ రిఫ్లెక్ట్ దట్ దెర్ ఇస్ నో ప్రాపర్ ఎవాల్యుయేషన్, నో ట్రాన్స్పరెన్సీ, నో ఫెయిర్నెస్.
The commission has stated that scaling the normalization is not acceptable in the examination. నార్మలైజేషన్ మెథడ్ని ఈ విషయంలో మేము యాక్సెప్ట్ చేయలేమని చెప్పేసి కమిషన్ చెప్పింది. ద కమిషన్ ఫుల్లీ ఫాలోడ్ ద మోడరేషన్ మెథడ్ ఇన్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఆన్సర్ స్క్రిప్ట్. కమిషన్ మేము ఫుల్ ఫాలో అయినా మోడరేషన్ మెథడ్ని ఫాలో అయ్యామని చెప్పేసి చెప్పారు అని చెప్పి జడ్జి చెప్తున్నారు. Court to understand that commission did not follow any proper method, instead relied and its own selected expertise evaluators. కమిషన్ మాకు అది కమిషన్ చెప్పిన మాటలు బట్టి మాకు అర్థమైంది ఏంటంటే డిడ్ నాట్ ఫాలో ఎనీ ప్రాపర్ మెథడ్ని వీళ్ళు ఫాలో అవ్వలేదని క్లియర్గా అర్థమవుతుందని చెప్పి జడ్జి గారు అన్నారు. దిస్ కోర్ట్ విషెస్ టు డిస్క్లోజ్ ద మార్క్స్ ఆఫ్ వన్ క్యాండిడేట్ అకార్డింగ్ టు ది పిటిషన్ ఆఫ్ డెబిట్ హూ స్టడీడ్ ఎవ్రీ డే 10 to 12 hours while resigning their corporate job after 12 years experience of his job appeared for the examination. The hall ticket number of the affidavit ఒక పర్టికులర్ ఒక అభ్యర్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తూ ద క్యాండిడేట్ ఆన్సర్ స్క్రిప్ట్ వాజ్ అవార్డెడ్ ఫాలోయింగ్ మార్క్స్ 33, 45, 10, 8, 2, 7 ఈ విధంగా మార్క్స్ వచ్చాయి. ఈ అభ్యర్థి గురించి ఏం చెప్తున్నాడంటే కోర్టు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసింది. ఆ అభ్యర్థి ప్రతిరోజు 10 నుంచి 12 గంటలు చదువుతాడు. రిగార్డింగ్ అతను 10 సంవత్సరాలు ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసిన తర్వాత 12 years జాబ్ చేసిన తర్వాత రిజైన్ చేసి ఒక ఉద్యోగం కోసం రిజైన్ చేసి ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యి డైలీ 10 నుంచి 12 గంటలు ప్రిపేర్ అయిన అభ్యర్థికి ఈ విధమైన మార్కులు ఏ విధంగా వచ్చాయని చెప్పేసి జడ్జి అడుగుతున్నారు. సో ఈ పాయింట్లో ఇక్కడ నేను 12 సంవత్సరాలు కాదు కానీ ఈ పాయింట్ నాకు కూడా రిలేటెడ్గా ఉంటుంది. నేనైతే అనవసరంగా ఈ టీజీపీఎస్సీ నమ్ముకొని నా బంగారం లాంటి జాబ్ వదులుకొని ఇటు వచ్చానని అయితే నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను. నేను అట్నే ఏదో జాబ్ చేసుకొని ఉంటే అయిపోయేది. ఈ అనవసరంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతోటి ఈ టీజీపీఎస్సీ నమ్ముకొని జాబ్ను వదులుకొని ఇటు వచ్చాను నేను. నా పరిస్థితి కూడా ఈ విధంగానే అయ్యింది. అంటే ఇలాంటి నాలాగా ఈ ప్రాపర్ ఇది ఒక అభ్యర్థి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలాంటి చాలా మంది ఉన్నారు. ఎంతో మంది ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినాక తన జాబ్ రిజైన్ చేసి కొంతమందికి లీవ్స్ దొరికాయి, కొంతమందికి లీవ్స్ దొరకలేదు. నేను చేసే ఫీల్డ్లో నాకు లీవ్ దొరకదు, నేను కంపల్సరీ రిజైన్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో కాబట్టి నేను జాబ్ ఇప్పుడు చేసుకున్నా నా శాలరీ ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రూప్ 1 శాలరీ కంటే ఎక్కువ ఉండేది. సో నేను అనవసరంగా రిజైన్ చేసి వచ్చేసాను నేను. సో ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను నేను. ద కోర్ట్ హ్యాస్ షాక్డ్ వేర్ సీయింగ్ అవార్డింగ్ మార్క్స్. ఇక్కడ చూడండి, షాక్డ్ అనే వర్డ్ వాడింది. అసలు మేము షాక్ అవుతున్నాము ఇట్లాంటి మార్క్స్ చూసి అని. ఇందాకేమన్నది సర్ప్రైజ్ అయ్యింది. ఇందాక సర్ప్రైజ్ అయింది కోర్టు, ఇప్పుడు షాక్ అయింది. మీరు చూడండి కొన్ని వర్డ్స్ జడ్జి ఎలా వాడారు. In the instant of case, the commission has never applied the aforementioned rule. No specific rule has been prescribed with the evaluation. There is no discussion in their arguments. ఓకేనా, క్లియర్గా ఎవాల్యుయేషన్ పాత్రలో ఎటువంటి మెథడ్ని ఫాలో అవ్వలేదు వీళ్ళు. గుడ్డిగా ఇన్ఫేర్నెస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కదా, నో ట్రాన్స్పరెన్సీ. ఓకేనా, నో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయలేదు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. నో ప్రాపర్ ఎవాల్యుయేషన్, నో ట్రాన్స్పరెన్సీ, నో ఫెయిర్నెస్. ఓకేనా, సో ఈ విధంగా ఎంత నెగ్లిజెన్సీగా వ్యవహరించింది టీజీపీఎస్సీ అనేది జడ్జి చాలా క్లియర్గా ప్రతి పాయింట్ని అబ్జర్వ్ చేస్తూ పాయింట్ టు పాయింట్ జడ్జిమెంట్లో మెన్షన్ చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏదో అల్లాటప్పగా ఇచ్చిన జడ్జిమెంట్ కాదు. కోర్టు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసింది, ప్రతి పాయింట్ని కూడా అబ్జర్వ్ చేసింది. పిటిషనర్ ఏం చెప్తున్నారు, రెస్పాండెంట్స్ ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రతి పాయింట్ని కూడా అబ్జర్వ్ చేశారు. ద అబ్జర్వేషన్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ ది సీల్డ్ కవర్ ఇన్ఫర్మేషన్. సీల్డ్ కవర్లో ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా చూద్దాం. ఇక్కడ సీల్డ్ కవర్లో 7 పేపర్స్ ఇంక్లూడింగ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి ఇన్ ది ఓపెన్ కోర్ట్ 3 లాంగ్వేజ్లో సీల్డ్ కవర్లో ఇచ్చారంట. కన్సిస్ట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి, కీస్ ఉన్నాయంట. దాంట్లో all 3 language papers certified by the additional secretary. ఎవరు, టీజీపీఎస్సీ అడిషనల్ సెక్రటరీ తోటి వీళ్ళు సర్టిఫై చేసి ఇచ్చారంట. బట్ సెకండ్ పేపర్కి నాట్, చూడండి పేపర్ 2 ఒరిజినల్కి నాట్ ఫౌండ్. ఓకేనా, చూడండి అసలు పేపర్ 2కి ఒరిజినల్ కీనే లేదంట. పేపర్ 5కి సంబంధించి సమ్ పేజెస్ ల్యాక్ ఆఫ్ సిగ్నేచర్. అంటే అన్ని పేపర్లకి అడిషనల్ సెక్రటరీ తోటి సంతకాలు పెట్టించారు, కానీ పేపర్ 5లో సమ్ పేజెస్ హ్యావ్ లాక్ ఆఫ్ సిగ్నేచర్. అంటే ఇవేదో హడావిడిగా అప్పటికప్పుడు తయారు చేసి కోర్టు అడిగింది కాబట్టి తయారు చేసి ఇచ్చినట్టుగా ఉంది.
సమ్ ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్ టు ది ఎవాల్యుయేషన్ ఫర్ గ్రేడింగ్ ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు గ్రేడింగ్ మోటివేషన్ మెథడ్ లో గ్రేడింగ్ ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ 0 to 9 పూరు, 10 to 11 పూరు, తర్వాత 20 నుంచి 29 వస్తే గుడ్, 30 నుంచి 39 వస్తే వెరీ గుడ్. సో ఇట్లా గ్రేడింగ్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు మనం యాక్చువల్లీ మోటివేషన్ మెథడ్ లో ఇది ఫాలో అవ్వాలి. ఫస్ట్ డిస్కషన్ లో మనం అనుకున్నాం కదా, ఆ మెథడ్ ఫాలో అయినాము అని చెప్పేసి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా ఇచ్చారు అన్నమాట. కొన్నిటికి కొన్ని గ్రేడింగ్స్ ఇచ్చారు. తర్వాత సెకండ్లీ సమ్ కీస్ లో 0 నుంచి 2K వెరీ పూర్, తర్వాత ఇక్కడ చూడండి 8 అవుట్ స్టాండింగ్ అని ఇచ్చేసారు. థర్డ్లీ మళ్ళీ 8 అబోవ్ ఎక్సలెంట్ అని ఇచ్చారు. సో రిగార్డింగ్ సమ్ కీస్ దెర్ ఈస్ నో జనరల్ ఇన్స్ట్రక్షన్స్. కొన్ని కీస్లలో అసలు నో జనరల్ ఇన్స్ట్రక్షన్సే లేవు అని చెప్పేసి ఇచ్చాడు. సీల్డ్ కవర్స్ కంటైనింగ్ క్వశ్చన్ పేపర్ ఆల్సో, క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి అంటున్నాడు. ఓన్లీ బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగులోనే ఉన్నాయి. బట్ దెర్ ఈస్ నో క్వశ్చన్ పేపర్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్ ఇన్ ఎనీ క్వశ్చన్ పేపర్స్. అసలు ఉర్దూలో ఉన్న క్వశ్చన్ పేపరే నాకు సబ్మిట్ చేయలేదు అన్నారు. అసలు నాకైతే తెలియదు ఉర్దూలో అసలు నిజంగా క్వశ్చన్ పేపర్లు ఉన్నాయా, ఎవరైనా చూసారా? ఉంటే నాకు మెయిల్ చేయండి. మన మెయిల్ ఐడి సర్కారీ కొలువు ఓకే @gmail.com. ఎవరి దగ్గరైనా స్కాన్డ్ కాపీ కానీ లేదా ఉంటే కానీ, మీ దగ్గర ఫోటో ఉంటే కానీ, ఈ ఉర్దూ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఉందా, గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఒక్క సబ్జెక్ట్ ఉన్నా పర్లేదు, ఉంటే నాకు మెయిల్ చేయండి ఓకేనా. ఇక్కడ జడ్జి గారికి సబ్మిట్ చేయలేదంట అసలు. యాక్చువల్గా నేను కూడా చూడలేదు, నాకైతే ఇంతవరకు తెలియదు, ఎవరు కూడా ఎక్కడ పెట్టినట్టుగా నేను చూడలేదు. అసలు ఉర్దూలో ఈ క్వశ్చన్ పేపర్ ఉందా అని జడ్జి డౌట్ అడిగారు ఇక్కడ. విత్ రిగార్డ్ టు ది కీ దెర్ ఈజ్ నో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ రిలేషన్ టు ది ఆన్సర్ ఓకేనా. ఇక్కడ ప్రాపర్ ఎక్స్ప్లెనేషనే ఇవ్వలేదు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. సమ్ కీస్ ఆర్ షోయింగ్ 2 types ఆఫ్ గ్రేడింగ్ ఫిగర్స్. కొన్ని కీస్లలో 2 types ఆఫ్ గ్రేడింగ్ ఫిగర్స్ ఇచ్చారు. ఎందుకు? ఇది based on the observation commission did not follow uniform method ఓకేనా. did not follow uniform method ని ఫాలో అవ్వలేదు. ఒకటే కీలో 2 రకమైన గ్రేడింగ్లు ఎందుకు ఉంటాయి ఓకేనా. the evaluate the answer script there is no discussion the entire commission arguments regard of the evaluation of answer script and then awarding the grades. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే అసలు ఎటువంటి డిస్కషన్ జరగలేదు, అసలు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ మీద ఎటువంటి మెథడ్ ఫాలో అవ్వలేదు. దెర్ ఇస్ నో డిస్కషన్, ఎంటైర్ కమిషన్ ఆర్గ్యుమెంట్ లో ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ లేదు. కాబట్టి వీళ్ళు యూనిఫామ్ మెథడ్ ని ఫాలో అవ్వలేదు అని చెప్పేసి, ఏది ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఆన్సర్ స్క్రిప్ట్ లో ఫాలో అవ్వలేదని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి జడ్జి గారు మెన్షన్ చేశారు. నెక్స్ట్, తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఆర్ నెగ్లెక్టెడ్. దిస్ ఈజ్ 100% కరెక్ట్ ఓకేనా. ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు జడ్జి గారు. డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ టీచ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆర్ కాంపిటెంట్ టు ఎనఫ్ ఎవాల్యూట్ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ అని చెప్పేసి కమిషన్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తూ, దెర్ ఈస్ నో స్పెసిఫికేషన్ ఆన్ హౌ మెనీ ఎవాల్యూటర్స్ ఆర్ అలాటెడ్ టు ది ఇంగ్లీష్ స్క్రిప్ట్స్, తెలుగు స్క్రిప్ట్ ఎవాల్యుయేషన్ అండ్ ఉర్దూ స్క్రిప్ట్ ఎవాల్యుయేషన్. ఒక కాలేజ్ ఫ్యాకల్టీ ఇంగ్లీష్లో తెలుగులో చెప్పడానికి కాంపిటెంట్గా ఉంటాడు కాబట్టి మేము ఆయనకి ఎవరైతే ఎవాల్యుయేషన్ ఉన్నారో ఆయనకి తెలుగు ఇంగ్లీష్ సపరేట్ ఏం కాదు, ఆయన రెండిట్లో బోధించగలుగుతారు మా ఎవాల్యూటర్స్ అని చెప్పిన కమిషను ఎంతమందిని ఇంగ్లీష్ స్క్రిప్ట్కు కేటాయించారు, తెలుగు స్క్రిప్టులకు కేటాయించారు, ఉర్దూ స్క్రిప్ట్లకు కేటాయించారు అనే దానికి నో స్పెసిఫికేషన్స్, ఏది కూడా స్పెసిఫై చేయలేదు అని మెన్షన్ చేశారు ఇక్కడ. త్రో ది ఇంగ్లీష్ వర్షన్, ఇక్కడ నోటిఫికేషన్ లో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వెబ్ నోట్ లో ఇక్కడ చూడండి, వాళ్ళు ఇక్కడ కమిషన్ ఏం చెప్పింది అనే దాని గురించి మాట్లాడు. త్రో ద బేస్డ్ ఇంగ్లీష్ వర్షన్ వుడ్ బి టేకెన్ యాజ్ రెఫరెన్స్ అండర్ ది నార్మల్ సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ ఇంగ్లీష్ మీడియాన్ని మాత్రమే రెఫరెన్స్ గా తీసుకుంటాము నార్మల్ మెథడ్ లో. అండ్ బ్యాలెన్స్డ్ వ్యూలో వచ్చినప్పుడు మాత్రం కంపేరింగ్ ది ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ వర్షన్ ని తీసుకుంటామని చెప్పేసి ఇచ్చాడు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తూ, యాజ్ దేర్ ఓన్ ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్ ద ఎవాల్యూటర్స్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ దే వుడ్ హ్యావ్ టు హ్యాడ్ ఎ ఎక్స్పీరియన్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్ ఓకేనా. మీరు చెప్పిన రూల్స్ ప్రకారమే మాట్లాడితే ఇవన్నీ ఉండాలి, మీకు సంబంధించిన అన్ని లాంగ్వేజ్ లో అతను పట్టు సాధించి ఉండాలి కదా అని జడ్జి క్వశ్చన్ చేస్తున్నారు. ఏపీఎస్సి ఫాలోస్ 3 tier సిస్టమ్. ఇక్కడ జడ్జిమెంట్లో ఇక్కడ ఏమొచ్చారు, తెలుగు మీడియం అభ్యర్థులు కొంతమంది ఇక్కడ ఏపీలో కూడా అలాగే సెలెక్ట్ అయ్యారు అన్నప్పుడు ఏపీఎస్సి ఫాలోస్ 3 tier సిస్టమ్. అక్కడ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఆర్ ఫిల్టర్డ్ ఇన్ 3 stages లో ఫిల్టర్ అవుతారు.
వేర్ గ్రూప్ 1 తెలుగు టీజీపీఎస్సీకి వచ్చినప్పుడు ఇది 2 టైర్ ఎగ్జామ్ మాత్రమే, ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సంబంధించిందే. హౌ కమిషన్ ఏ విధంగా కంపేర్ చేస్తుంది ఈ విధంగా అని చెప్పేసి ఇక్కడ జడ్జి అడుగుతున్నారు. టు సపోర్ట్ దేర్ ఆర్గ్యుమెంట్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 2016 నోటిఫికేషన్ లో 3,900 మంది క్యాండిడేట్స్ రాస్తే 11 మంది తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. 2008 నోటిఫికేషన్ లో 2,482 మంది ఎగ్జామ్ రాస్తే 14 మంది తెలుగు మీడియం క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు. తర్వాత ఇక్కడ ఉర్దూ మీడియం సంబంధించి 2022 నోటిఫికేషన్లో వస్తే 1,800 మంది తెలుగు మీడియం వాళ్ళు రాస్తే ఇక్కడ ఉండి 9 ఆఫ్ తెలుగు పీపుల్ సెలెక్ట్ అయ్యారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తూ, అయితే ఇక్కడ దీన్ని ఏ విధంగా కంపేర్ చేస్తారు, అది 3 టైర్ ఎగ్జామ్, ఇది 2 టైర్స్ లోనే జరిగే ఎగ్జామ్, ఏ విధంగా కంపేర్ చేస్తారని చెప్తూ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ ఏది ఇక మనకి టీజీపీఎస్సీలో గ్రూప్ 1లో 12,381 మంది క్యాండిడేట్స్ అపియర్ అయితే తెలుగు మీడియంలో 8,694 మంది అపియర్ అయ్యారు. కానీ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు 506 సెలెక్ట్ అయ్యారు, తెలుగు మీడియం వాళ్ళు 56 సెలెక్ట్ అయ్యారు. అబ్బా కరెక్ట్ నెంబర్ చూడండి, ఇది 506, ఇది 56, మధ్యలో ఒక 0 మిస్ అయింది. ఓకే, ఉర్దూ క్యాండిడేట్ చూడండి 10 మెంబర్స్ రాశారు, 1 క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు. అసలు ఉర్దూ కీనే లేదు, ఉర్దూ క్వశ్చన్ పేపరే ఎక్కడా లేదు, ఉర్దూ స్క్రిప్టే లేదండి, అక్కడ కీనే లేదు. అసలు ఉర్దూ ఎవాల్యుయేటర్స్ ఎంతమందో మెన్షన్ చేయలేదు. అసలు ఈ ఉర్దూ పేపర్ ఓడి దిద్దాడో తెలియదు, అసలు ఉర్దూలో అసలు బుక్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. అసలు నేనైతే ఇంతవరకు ఉర్దూలో ఉన్న ఒక్క బుక్ కూడా చూడలేదు. తెలంగాణ మూమెంట్కి సంబంధించి కానీ, ఇండియన్ ఎకానమీ అంటే నాకు ఐడియా లేదు, కానీ తెలంగాణ ఎకానమీకి సంబంధించి కానివ్వండి, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ రిలేటెడ్ ఎనీ సబ్జెక్ట్ నేను ఉర్దూలో ఒక్క బుక్ కూడా చూడలేదు నేను, కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించినది. వాళ్ళు ఎవరు రాశారో ఎవరు పాస్ అయ్యారో, అసదుద్దీన్ దోస్తులు, సింపుల్ అసదుద్దీన్ గుర్తుపెట్టుకోండి, పేరు ఉంటుంది అంతే. ఇక రియాలిటీ ఈజ్ దట్, ఇది కోర్టు చెప్పింది కాదు, ఇది నా సొంత వాక్యమే, మళ్ళీ ఇది మీరు కోర్టు అనుకున్నారు. రియాలిటీ ఈజ్ దట్ ఏపీపీఎస్సీ సెలెక్షన్ వాస్ 3 టైర్ సిస్టమ్, హౌఎవర్ ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ది కమిషన్ ఇస్ అన్యాక్సెప్టబుల్. ఓకేనా, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేసే విధంగా లేదు అని చెప్పేసి చెప్పారు, క్లియర్గా చెప్పారు. అది 3 టైర్ ఎగ్జామ్, ఏపీపీఎస్సీకి టీజీపీఎస్సీని కంపేర్ చేస్తే యాక్సెప్టబుల్ కాదు అని చెప్పేసి చెప్పారు సింపుల్గా. ఏ విధంగా, అక్కడ కూడా 9 మంది 10 మంది అవుతారు అంటే అక్కడ ఉన్న పోస్టులేని, అక్కడ రాసిన సభ్యుల సంఖ్య ఏంటి, 2,000 మందిలో 10 మంది సెలెక్ట్ అవ్వడం, 2,000 మంది రాస్తే 10 మంది సెలెక్ట్ అవ్వడం, 8,000 మంది రాసి 10 మంది సెలెక్ట్ అవ్వడం కూడా రెండు ఒకటే ఏ విధంగా అవుతాయి? ప్లస్ అయినా కూడా అక్కడ ఫైనల్ లిస్ట్ అనేది ఇంటర్వ్యూ తర్వాత ఉంటుంది, ఇంటర్వ్యూ ఉన్న తర్వాతనే ఫైనల్ లిస్ట్. ఈ 10 మంది వచ్చినా, ఇక్కడ ఈ 20 మంది వచ్చినా, ఇక్కడ 30 మంది వచ్చినా, కానీ ఇక్కడ మెయిన్స్ లోనే ఫిల్టర్ అయిపోతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేసేదే కాదని చెప్పి జడ్జిలు క్లియర్గా చెప్పేశాడు. ఇంకా చూడండి, పర్సెంటేజ్ ఆఫ్ చూసినప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం 12,000 మంది రాస్తే సక్సెస్ రేటు 89.8, అంటే 90%. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు 8,694 మంది రాస్తే కేవలం 56 మంది. అసలు తెలుగు మీడియం రాసి, తెలుగు మీడియం ఎగ్జామ్ రాసి, తెలుగు మీడియంలో ఇంత వ్యవస్థలో నెగ్గుకొచ్చిన తెలుగు మీడియం అభ్యర్థులందరికీ సెల్యూట్, యువర్ గ్రేట్. కేవలం 9.95%, అంటే లెస్ దెన్ 10%. ఇంతకంటే దారుణం ఉంటుంది అసలు. ఇంకా దారుణమైన వ్యాఖ్యలు మాట్లాడిన ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి, వాడు ఒక పెద్ద యూజ్లెస్ ఫెలో అని తీసుకొచ్చి, అసలు తెలుగే రాదు, గుంటూరు తెలుగు వాడికి గుంటూరు మిర్చి పెట్టాల్సిందే వాడికి. ఉర్దూ మీడియం 10 క్యాండిడేట్స్ అటెండ్ అయితే వీళ్ళ సక్సెస్ చూడండి, అట్లీస్ట్ ఉర్దూ మీడియం ఒక క్యాండిడేట్ వచ్చినా వాళ్ళ పర్సెంటేజ్ 10% ఉంది. అంటే వీళ్ళకంటే ఉర్దూ మీడియం 10 మంది రాస్తే ఒకరైనా సెలెక్ట్ అయ్యారు, ఇక్కడ చూడండి లెస్ దెన్ 10%. ఇంతకంటే దారుణంగా ఉందా? ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇన్జస్టిస్ హ్యాస్ బీన్ డన్ ఇన్ తెలుగు మీడియం క్యాండిడేట్స్. ఇది ఇన్జస్టిస్ అని చెప్పారు క్లియర్గా అన్నాడు, ఇది అన్యాయం, ఇన్జస్టిస్ టు ది తెలుగు మీడియం క్యాండిడేట్స్. ఇక్కడ క్లియర్గా ఫైండ్ చేశాడు ఆయన. ద హైయెస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ స్పెసిఫిక్ సెంటర్స్, పర్టికులర్ కొన్ని సెంటర్స్లలో హైయెస్ట్ క్యాండిడేట్స్ ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు. పేపర్ 6 మ్యాక్సిమం మార్క్స్ 100 ఇన్ నో క్యాండిడేట్స్
అచీవ్డ్ ఇన్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ పేపర్ 6 అని చెప్పిన తర్వాత ఇక్కడ ఇట్ ఈస్ ఎంటైర్లీ ఇన్కరెక్ట్ టు స్టేట్ దట్ ద మార్క్స్ వర్ చేంజ్డ్ వితౌట్ రీకౌంటింగ్. రీకౌంటింగ్ చేయకుండానే మార్క్స్ ఏ విధంగా తగ్గినాయి, ఇది ఏ విధంగా కూడా ఇది ఇన్కరెక్ట్ అని చెప్పేసి అన్నాడు. అలిగేషన్ ఆఫ్ అన్అఫిషియల్ రెస్పాండెంట్స్. ఇక్కడ అన్అఫిషియల్ రెస్పాండెంట్స్ అంటే కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే పిటిషన్ వేసినారో అంటే రెస్పాండెంట్ ఇంప్లీడ్ అయ్యారో, ఆ పిటిషన్ కాదు ఇంప్లీడ్ అయ్యారో వాళ్ళని అన్అఫిషియల్ రెస్పాండెంట్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ వితౌట్ డిస్క్లోజింగ్ ద పిటిషనర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వలేదు, దే డిడ్ నాట్ హావ్ లోకస్ స్టాండ్ టు క్వశ్చన్ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ టు స్టే పిటిషనర్ ఫైల్ హాల్ టికెట్స్ నెంబర్ అండ్ మార్క్స్. సో వీళ్ళు ఏం వాదించారంటే వీళ్ళు అసలు హాల్ టికెట్ నెంబర్ పిటిషనర్ హాల్ టికెట్ నెంబర్ ఎందుకు బయట పెట్టలేదు, వీళ్ళకి అసలు వీళ్ళు క్వాలిఫై కాలేదు, వీళ్ళు ఇన్కరెక్ట్ క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదా అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేశారు. వాళ్ళని వెనకేసుకొచ్చుకుంటూ కమిషన్ని వెనకేసుకొచ్చుకుంటూ వీళ్ళ దగ్గర వాదించడానికి ఏం లేక పిటిషనర్ల మీద అలిగేషన్ చేశారంట. It also incorrect to say that the fact remains that no petitioner is questioning the selection of successful candidate. కానీ ఇక్కడ జడ్జి గారు ఒక మ్యాటర్ ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ టు సే దట్, ఇది కరెక్ట్ కాదు ఎవరికి, ఇంప్లీడ్ అయిన అభ్యర్థులకి. ఒక్క పిటిషనర్ కూడా, నో పిటిషనర్, ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో అభ్యర్థులు వాళ్ళు ఎవ్వరు కూడా సక్సెస్ఫుల్ అయిన క్యాండిడేట్స్ ని క్వశ్చన్ చేయట్లేదు ఇక్కడ. The writ petitioners questioning the act of commission such as procedural irregularities and evaluation. For moreover, the selection process is underway. ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులేమో పిటిషనర్లను క్వశ్చన్ చేస్తున్నారు. పిటిషనర్లు వీళ్ళు సెలెక్ట్ అవ్వలేదు, వీళ్ళు స్టాండర్డ్ కాదు, వీళ్ళు ఎలా క్వశ్చన్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ పిటిషనర్లు ఎవ్వరూ కూడా సక్సెస్ఫుల్ అయిన క్యాండిడేట్స్ ని క్వశ్చన్ చేయట్లేదు. ఎవరైతే ఈ పిటిషనర్ వేశారో వాళ్ళు కేవలం కమిషన్ యొక్క ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ మీద, ఎవాల్యూషన్ మెథడ్ మీద, సెలక్షన్ ప్రాసెస్ మీద మాత్రమే క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పేసి జడ్జి గారు క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, మరి ఇప్పటికైనా మీరు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒక విషయాన్ని ఆలోచించాలి. మీరు అనాల్సింది ఎవరిని? గవర్నమెంట్ని అనాలి. మీరు ఫైట్ చేయాల్సింది అగెనెస్ట్ గవర్నమెంట్. టీజీపీఎస్సీని క్వశ్చన్ చేయాలి, మీరు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. మీరు క్వశ్చన్ చేయాల్సింది సెలెక్ట్ కాని అభ్యర్థులను కాదు, అశోక్ నగర్లో ఉండే పిల్లలని కాదు. అశోక్ నగర్ నుంచి మీరు కూడా ఉండొచ్చు, కానీ జనరల్గా చెప్తున్నా అశోక్ నగర్లో ఉండే వాళ్ళంటే నిరుద్యోగులని, సెలెక్ట్ కాని అభ్యర్థులను కాదు. మీరు క్వశ్చన్ చేయాల్సింది గవర్నమెంట్ని క్వశ్చన్ చేయండి, టీజీపీఎస్సీని క్వశ్చన్ చేయండి, పిటిషనర్లని కాదు. ఓకేనా? మిమ్మల్ని ఎవరో రాంగ్ గైడ్ చేస్తున్నారు. నాకు తెలుసు ఆ యూజ్లెస్ ఫెలో, 2-3 యూజ్లెస్ ఫెలోస్ కూడా నాకు తెలుసు. స్వయం ప్రకటిత డిఎస్పీలు, స్వయం ప్రకటిత ఆర్డీఓలు తెలుసు నాకు. నేను అందరిని అనట్లేదు, కష్టపడి చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా నేను అందరిని అనట్లేదు, కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ ఉన్నారు. తట్టు నాన్ లోకల్ పర్సన్స్ ఉన్నారు, 2-3. వాళ్ళని కూడా డిస్క్లోజ్ చేద్దాం, ఎప్పుడో బండారం బయట పడుతుంది వీళ్ళది కూడా, చూద్దాం, వెయిట్ చేద్దాం. కమిషన్ అవార్డెడ్ ద సేమ్ మార్క్స్ టు ది సర్టెన్ క్యాండిడేట్స్. ఓకేనా? సేమ్ మార్క్స్ వచ్చాయి కొంతమందికి, 719 క్యాండిడేట్స్ అన్నాడు, బట్ నాట్ విత్ అడ్జసెంట్ హాల్ టికెట్ నెంబర్స్. ఓకేనా? సేమ్ మార్క్స్ రావడం అనేది ఇట్ ఈస్ అన్యూజువల్ అయి ఉండొచ్చు, కానీ అడ్జసెంట్ హాల్ టికెట్ నెంబర్స్కి ఏ విధంగా వస్తాయి? సిమిలర్ మార్క్స్ అబ్టైన్ బై మోర్ దెన్ 500 క్యాండిడేట్స్, ఇట్ ఈస్ అన్యాచురల్. ఇది ఏ విధంగా కూడా అన్యూజువల్ కాదు, అన్యాచురల్ అని చెప్పేసి ఇచ్చాడు. అక్కడ పర్టికులర్గా కొన్ని హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేసేది, 70, 71, 307, 308, 38, 39, 10, 11, 39, 40. ఇది చూడండి, మార్క్స్ చూడండి, సేమ్ మార్క్స్, వీళ్ళిద్దరికి సేమ్ మార్క్స్, వీళ్ళిద్దరికి సేమ్ మార్క్స్, సేమ్ మార్క్స్, సేమ్ మార్క్స్. ఇలా సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంత? 28 మంది, 54 మంది, 46, 50, 51. ఇలా టోటల్గా చూస్తే ఎంతమంది? 719 మెంబర్స్కి ఇలా సేమ్ మార్క్స్ వచ్చాయి. సేమ్ మార్క్స్ రావడం అన్యూజువల్ అయినప్పటికీ కానీ అడ్జసెంట్ పక్క నెంబర్లకి ఏ విధంగా వస్తాయి అనేది జడ్జి గారు అనుమానించడానికి ప్రధానమైన కారణం. అండ్ నెక్స్ట్ కూడా చూడండి, టాప్ మార్క్స్ 500 నుంచి 550 మధ్యలో 52 మంది వచ్చారు. కానీ ఇక్కడ చూడండి, 490 నుంచి 499 మధ్యలో 29, 480 నుంచి 489 మధ్యలో 62 మంది, 470 నుంచి 492, ఇక్కడ 460 నుంచి 469 మధ్యలో 154 మంది. సో ఇక్కడ కూడా ఈ ఇన్ బిట్వీన్ ఆఫ్ సేమ్ మార్క్స్ అండ్ రేంజ్ మార్క్స్ ఈజ్ లీగల్లీ అన్సస్టైనబుల్. ద డిఫెక్టివ్ ఇక్కడ అన్సస్టైనబుల్ గా ఉంది, డిఫెక్టివ్ మేనర్ లో ఉందని చెప్పేసి ఇక్కడ జడ్జి గారు మెన్షన్ చేశారు. కంక్లూజన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ
ఆఫ్టర్ అనలైజింగ్ ది సబ్మిషన్ ఆఫ్ ఆల్ కౌన్సిల్స్ కేస్ లాస్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ రికార్డ్, ఓకేనా, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత గ్రూప్ 1 ఎగ్జామినేషన్ హ్యాడ్ నో మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ. ఇక చూడండి, ఇంకా వ్యాఖ్యలు ఇవన్నీ చూడాలి మనం, ఓకేనా. నో ట్రాన్స్పరెన్సీ, నో ఇంటిగ్రిటీ, యాక్టెడ్ ఇన్ బయాస్డ్ మేనర్, డీవియేటెడ్ దేన్ ఓన్ రూల్స్, ఓకేనా. బయాస్డ్ మేనర్ అని మెన్షన్ చేశాడు చూడండి, ఇంతకంటే ఇంటిగ్రిటీ అని మెన్షన్ చేశాడు చూడండి. ఈ రెండు పదాలు చూడండి. బయాస్ మేనర్ అంటే ఏంటి? పక్షపాత ధోరణి. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? చిత్తశుద్ధి లేకపోవడం. తెలుగులో చిత్తశుద్ధి లేదు, ఓకే. పక్షపాత ధోరణి. చూడండి కమిషన్ గురించి ఏ విధంగా మాట్లాడు. డ్యూ టు ది కమిషన్ నెగ్లిజెన్సీ ఇన్ఎఫిషియన్సీ, చూడండి జడ్జిమెంట్ లో ఎలాంటి వర్డ్స్ ఉన్నాయో. అఫెక్టెడ్ ద ఇండివిజువల్స్ ఆర్ ద అన్ఎంప్లాయ్స్ యూత్ ఆఫ్ తెలంగాణ స్టేట్. వీళ్ళందరి వల్ల, ఎవరు కమిషన్ తీసుకున్న చర్యల వల్ల అన్ఎంప్లాయ్స్ యూత్ ఎఫెక్ట్ అవ్వారు. ఎంత క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి జడ్జ్. Studying 10 to 12 hours per day, some candidates are resigned their own jobs sake of preparation of the exam. The commission failed to both procedure aspect and evaluation methods which impermissible. చూడండి అసలు ఇంపర్మిషబుల్ అన్నాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నట్టుగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించమని. ఒక అభ్యర్థి 10 నుంచి 12 గంటలు కష్టపడి తన ఉద్యోగానికి రాజీనామా చేసి resigned their jobs sake of preparation, and the commission failed in both procedural aspect and evaluation method which is impermissible. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించము అని చెప్పేసి జడ్జి అంటున్నారు. The two instance of cancellation of group 1 examination, the commission has not learned from its previous experience. The commission has not learned from its previous experience. 2 సార్లు క్యాన్సలేషన్ అయింది ఎగ్జామ్, అయినా కూడా కమిషన్ కి నాట్ లర్న్, ఏం నేర్చుకుంది కమిషన్ అని చెప్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే బుద్ధి రావడం లేదు. దీని ఎగ్జాక్ట్ మీనింగ్ తెలుగులో రాస్తే ఈ విధంగానే వస్తుంది. నాట్ లర్న్ ఫ్రమ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? మనం తెలుగులో చెప్పాలంటే ఎగ్జాక్ట్ అంటే నీకు ఇన్ని సార్లు తప్పు జరిగిన నీకు ఇంకా బుద్ధి రావడం లేదు అని వర్డ్ వాడతాం మనం. సింపుల్ గా మనం వాడుక భాషలో మాట్లాడాలంటే జడ్జి గారు అట్నే మాట్లాడు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో ఇట్లా రాస్తాం, కానీ తెలుగులో రాయాలంటే 2 సార్లు తప్పు జరిగింది అయినా నీకు బుద్ధి రావడం లేదు, నువ్వు నాట్ లర్న్, ఏం నేర్చుకున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతున్నాడు. ద ఫైనల్ మార్క్ లిస్ట్ ఏది? మార్చి 10వ తారీఖు ప్రకటించిన మార్క్ లిస్ట్, జిఆర్ఎల్ 30వ తారీఖు ప్రకటించిన జిఆర్ఎల్ ని సెట్ అసైడ్, తీసి పక్క పెట్టండి అంటున్నాడు. సింపుల్ గా పేజ్ నెంబర్ 221 ఏ పాయింట్, సెట్ అసైడ్, తీసి పక్క పడేయండి అంటున్నాడు. ద రెస్పాండెంట్ అథారిటీస్ ఆర్ డైరెక్టెడ్ టు రీఎవాల్యుయేట్ ఆల్ ది ఆన్సర్ స్క్రిప్ట్ ఆఫ్ ది గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ బై అప్లయింగ్ మోడరేషన్ మెథడ్. ఇందాక మనం మోడరేషన్ మెథడ్ గురించి ఏదైతే సంజయ్ సింగ్ జడ్జిమెంట్ లో మనం పాయింట్స్ చెప్పామో ఆ మోడరేషన్ మెథడ్ ని ఫాలో అవ్వాలి. ఇది చెప్పాం కదా, సంజయ్ సింగ్ అండ్ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇచ్చిన రూల్స్ ని, మోడరేషన్ మెథడ్ ని ఫాలో అవ్వాలి. సో ఇందాక నేను ఈ జడ్జిమెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పానంటే ఇది దీని గురించి అనమాట. ఓకేనా. మాన్యువల్లీ అండ్ అనౌన్స్ ద రిజల్ట్, ఇది కూడా చూడండి మాన్యువల్లీ అని మెన్షన్ చేశాడు. మళ్ళీ బార్ కోడ్లు ఇవన్నీ మళ్ళీ పెట్టడానికి లేదు కాబట్టి ఆల్రెడీ బార్ కోడ్లు అవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు మాన్యువల్ గా చేయాలి. అంటే ఇప్పుడు మనం మామూలుగా చూస్తాం కదా, ఈ క్వశ్చన్ రాస్తే ఈ క్వశ్చన్కి 5 మార్కులు, లేదంటే ఈ క్వశ్చన్కి 4 మార్కులు. సో ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. సో ఇది ఈ విధంగా మాన్యువల్ గా చేయాలి. ఆ మాన్యువల్ మెథడ్ కూడా మోడరేషన్ మెథడ్ ని ఫాలో అవ్వాలి. ఆ మోడరేషన్ మెథడ్ ఏంటి, ఆ రూల్స్ అన్ని ఏంటి అంటే నీకు ఆల్రెడీ ఈ జడ్జిమెంట్ లో మెన్షన్ ఉన్న రూల్స్ ను ఫాలో అవ్వండి అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు అనమాట. చేసిన తర్వాత బేస్డ్ అపాన్ సచ్ రిజల్ట్స్ ద రెస్పాండెంట్ అథారిటీ డైరెక్ట్ టేక్ స్టెప్ టు ఫిల్లింగ్ అప్ సెట్ 563 పోస్ట్. అవన్నీ చేసిన తర్వాతనే ఈ 563 పోస్టులని ఫిల్ చేయండి అని చెప్పేసి మెన్షన్ చేశాడు. అదర్వైజ్ ఇది చేయకపోతే
దిస్ కోర్ట్ ఈజ్ ఇంక్లైన్ టు క్యాన్సిల్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్. మీరు ఇవి చేయకపోతే కోర్టు ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్ని రద్దు చేస్తుంది. ఓకేనా. ద రెస్పాండెంట్ అథారిటీ ఆర్ డైరెక్టెడ్ టు రీకండక్ట్ ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇన్ నోటిఫికేషన్ 2/2024. ఓకేనా. ఆఫ్ దోస్ హూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఓకేనా. మీరు కనుక ఇవి చేయకపోతే ద కోర్ట్ ఈజ్ ఇంక్లైన్ క్యాన్సిల్ చేసేస్తుంది, ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తాము. అప్పుడు రెస్పాండెంట్కి డైరెక్షన్ ఇస్తాము రీకండక్ట్ ద ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ని. ఎవరి ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో అందరికీ, అంటే మెయిన్స్లో ఒకవేళ వీళ్ళు గతంలో వచ్చిన ఇప్పుడు జరిగిన మెయిన్స్ ఎగ్జామ్లో వీళ్ళు అపీర్ అయినా కాకుండా ఒకవేళ ఆ ఎగ్జామ్కి వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు బట్ వాళ్ళు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు అయినా కూడా వీళ్ళు రాయొచ్చు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అందరూ కూడా ఎగ్జామ్ రాయొచ్చు. The above said exercise should complete in within period of 8 months from the date of receipt of the copy of common order. ఇదంతా మళ్ళీ రీమెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు 8 months లోపు కంప్లీట్ చేయాలి. కానీ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎవాల్యుయేషన్కి మాత్రం టైం బాండ్ పెట్టలేదేమో అనిపిస్తుంది నాకు ఈ పాయింట్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మధ్యలో అదర్వైజ్ అని ఇక్కడ మధ్యలో మెన్షన్ చేశాడు, హెడ్డింగ్ అనేది మధ్యలో ఇచ్చాడు. నేను అనేది ఈ 8 months అనేది రీఎగ్జామినేషన్కి సంబంధించిన టైం అని నేను అనుకుంటున్నాను. నేను డౌట్ అడిగినప్పుడు కూడా 2-3 ఆ విధంగానే రిప్లై ఇచ్చారు. కానీ దీని ఇంటర్ప్రిటేషన్ జడ్జికే తెలుస్తుంది. ఒకవేళ మళ్ళీ దీని మీద రివ్యూకి వెళ్ళినప్పుడు మాత్రం దీని మీద క్లారిటీ జడ్జి గారు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు మనం ఇంటర్ప్రిట్ చేయలేము. రివాల్యుయేషన్కి కూడా 8 months ఇచ్చారా అంటే పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మధ్యలో అదర్వైజ్ అనేవాడు ఇక్కడ మధ్యలో హెడ్డింగ్ పెట్టి వాడారు కాబట్టి నాకు తెలిసి ఈ రీఎగ్జామినేషన్కి మాత్రమే 8 months టైం ఇచ్చారేమో, రీఎవాల్యుయేషన్కి డెడ్ లైన్ పెట్టలేదని అంటున్నారు. మరి ఎందుకంటే రీవాల్యుయేషన్ కూడా 8 months పెడితే ఎన్ని రోజులని జడ్జి వెయిట్ చేసి కూర్చోలేడు కదా. సో మరి వీళ్ళు ఎన్ని రోజుల్లో డిసిషన్ తీసుకుంటారు అనేది చూడాలి. మరి ఒకవేళ అలా డిసిషన్ తీసుకోకపోతే మేము క్యాన్సిల్ చేసేస్తామని చెప్పేసి మాత్రం డైరెక్ట్గా చెప్పాడు. యాజ్ ఏ సీక్వెల్ పెండింగ్ మిస్లీనియస్ ఏవైతే అప్లికేషన్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ క్లోజ్ నో ఆర్డర్ యాజ్ టు కాస్ట్. ఇంకా ఏవైనా పెండింగ్ మిస్లీనియస్ అప్లికేషన్స్ ఉంటే ఏ మీద, గ్రూప్ 1 మీద నా దగ్గర, అంటే ఇప్పుడు ఈ జడ్జి గారి దగ్గర ఏమైనా మిస్లీనియస్ కేసెస్ ఏమైనా ఉంటే గ్రూప్ 1 సంబంధించి అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినట్టే. దెర్ ఈజ్ నో ఆర్డర్, దాని మీద ఎటువంటి ఆర్డర్ మేము ఇవ్వము, ఇదే ఫైనల్ ఆర్డర్ అని చెప్పేసి దీని అర్థం అనమాట. ఓకేనా. దీంతో పాటు కొన్ని కేసెస్ దీంట్లో మధ్యలో కొన్ని కేసెస్ ఇంప్లీడ్ అయ్యారు. సో వాటన్నిటికి సంబంధించి ఈ ఆన్సర్. సో అంటే గ్రూప్ 1 మీద ఇంకెటువంటి కేసు లేనట్టే ఇప్పుడు హైకోర్టులో. సో అది అంటే ఈ ఎగ్జామ్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి కేసెస్ ఏం లేవు. ఈ మెయిన్స్కి సంబంధించి అదర్ ఏమైనా కేసెస్ ఉంటే నాకు తెలియదు, కానీ మెయిన్స్కి సంబంధించి ఏం క్వశ్చన్స్ ఉన్నా ద పెండింగ్ మిస్లీనియస్ అప్లికేషన్స్ అన్నాడు ఇన్ షెల్ బి స్టాండ్ క్లోజ్డ్. ఓకే ఉన్నా కానీ అవన్నీ క్లోజ్ అని చెప్పేశాడు. దెర్ ఇస్ నో ఆర్డర్, వాటికి సంబంధించి ఎటువంటి ఆర్డర్ ఇవ్వలేము అని అర్థం. లీగల్ ఎక్స్పర్ట్ని అడిగినప్పుడు వాళ్ళు ఇదే ఆన్సర్ ఇస్తారు. ఓకేనా. సో ఇది జడ్జిమెంట్కి సంబంధించిన ఆన్సర్. సో మొత్తం అయితే ఇప్పుడు ఫైనల్గా నాకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనకి దీని మీద కంక్లూజన్ కూడా మనం మాట్లాడుకుంటే ఇక్కడ నాకు చెప్పిన అంశం ఏంటంటే, సో వీడియో లెంత్ అయ్యవచ్చు, సో అయినా పర్లేదు. ఇక్కడ పర్టికులర్ ఏం పేరంటే అసలు ఒకవేళ కనుక డివిజన్ బెంచ్కి వెళ్ళారనుకోండి, డీబీకి వెళ్తే ఇక్కడ వీళ్ళు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి. ఏంటి, రిపీటెడ్గా ఏవైతే హాల్ టికెట్ నెంబర్లు వచ్చాయో, ఏది డబల్ హాల్ టికెట్ నెంబర్, 2 హాల్ టికెట్ నెంబర్, ఓకేనా. 2 హాల్ టికెట్ నెంబర్లకి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఓకేనా. ఎవాల్యుయేషన్ మెథడ్లో క్లియర్గా ఇక నువ్వు ఫాలో అవ్వలేదు, ఏ మెథడ్ ఫాలో అవ్వలేదు, ప్రాపర్ మెథడే లేదు, ఓకేనా, ప్రాపర్ మెథడ్ ఫాలో అవ్వలేదు, ఇక్కడ క్లియర్గా జడ్జి చెప్పారు. వీటన్నిటికి ఆన్సర్ లేదు. నెక్స్ట్ క్యాండిడేట్స్ నెంబర్, ఓకేనా, క్యాండిడేట్స్ యొక్క నెంబర్స్, అటెండెన్స్ నెంబర్స్, ఓకేనా, క్యాండిడేట్స్ నెంబర్కి సంబంధించి కూడా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. అండ్ నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులు, తెలుగు మీడియానికి సంబంధించిన అంశం. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు, ఇక్కడ కన్విన్స్ చేయలేకపోయారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కీస్ విషయంలో కూడా కొన్ని కీస్ అసలు కీనే లేదు, పేపర్ 2కి కీనే లేదని చెప్పారు, కీనే సబ్మిట్ చేయలేదంట. సో అసలు కీనే లేనప్పుడు అసలు ఎవాల్యుయేషన్ మెథడ్లో మోడరేషన్ ఎలా ఫాలో అయ్యారు వీళ్ళు, మేము మోడరేషన్ మెథడ్ ఫాలో అయ్యాము అని చెప్పారు. మోడరేషన్ మెథడ్ ఏ విధంగా ఫాలో అయ్యారు, సో వీటన్నిటికీ డివిజనల్ బెంచ్లో ఏ విధంగా ఆన్సర్ ఛాలెంజ్ చేస్తారు. సో ఈ విధంగా నేను ఈ విధమైన డౌట్స్ అడిగినప్పుడు నాకు చెప్పిన అంశం ఏంటంటే ఇవన్నీ కూడా డివిజనల్ బెంచ్లో కానీ లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ సో ఫేవర్ టు గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుందో, నేను సుప్రీంకోర్టుకి వెళ్తాము, డివిజనల్ బెంచ్కి వెళ్తామని
సో ఈ జడ్జిమెంట్లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. ఓకేనా, యాజ్ యాజ్ ఫాలో ఇప్పుడు ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాన్నే రిపీటెడ్ చేస్తుండొచ్చు అని చెప్పేసి అని నాకు చెప్పారు. కాబట్టి ఎటువంటి మార్పు ఉండదు జడ్జిమెంట్లో అని నాకు చెప్పారు. ఇది ఇది వాళ్ళు చెప్పిన అభిప్రాయం మాత్రమే. జడ్జిలు ఏం డిసైడ్ చేస్తారో మనం చెప్పలేం కదా. కాబట్టి కాకపోతే స్ట్రాంగ్ ఉందండి జడ్జిమెంట్ మాత్రం, చాలా ఎక్సలెంట్ జడ్జిమెంట్ ఇచ్చారు, చాలా డీటెయిల్ జడ్జిమెంట్ ఉంది. ఎప్పుడు ఒకవేళ డివిజనల్ బెంచ్ రద్దు చేయాలంటే చాలా ప్రాపర్ రీజన్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సింగిల్ జడ్జి ఊరి బ్లైండ్గా అంటే ఎటువంటి డిస్కషన్ అబ్జర్వేషన్ లేకుండా, ఎటువంటి ఫాల్ట్లు ఏమి గుర్తించకుండా సింపుల్గా ఒకవేళ కేసుని కనుక జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు డివిజనల్ బెంచ్ పరిగణలోకి తీసుకుంటుందంట. అంతేగాని ఇంత డీటెయిల్గా ప్రతి పాయింట్ని మెన్షన్ చేస్తూ, ఎక్కడెక్కడ ఫ్లాస్ జరిగినాయని మెన్షన్ చేస్తూ ఇంత తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిత్తశుద్ధి లేదన్నారు, బుద్ధి రావడం లేదు అనే విధంగా, అసలు మీరు బుద్ధి మార్చుకోవడం లేదు, అండ్ నెక్స్ట్ మీకు అసలు ఇంటిగ్రిటీ లేదని చెప్పేసారు. తర్వాత ఇన్ఎఫిషియన్సీ, తర్వాత షాక్ అయ్యామని చెప్పేసి 2-3 సార్లు వాడారు, మీరు షాక్ అని చెప్పారు. తర్వాత సర్ప్రైజ్ అయ్యామని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే వీళ్ళు చెప్పే ఆన్సర్, టీజీపీఎస్సీ చెప్పిన ఆన్సర్లకి జడ్జెస్ సర్ప్రైజ్ అయ్యారు, షాక్ అయ్యారు. అండ్ తర్వాత ఇన్ఎఫిషియన్సీ, ఇర్రెగ్యులారిటీస్, తర్వాత తన సొంత రూల్స్ని తనే ఫాలో అవ్వలేదు, దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని మెన్షన్ చేశారు జడ్జి గారు. సో ఇవన్నీ పాయింట్స్ను చూస్తే జడ్జి గారు అంత ఈజీగా ఏం ఇవ్వలేదు, ఇది ఈజీగా డివిజనల్ బెంచ్ అంత ఈజీగా ఏం నిలబడదు ఈ కేసు అని చెప్పేసి అంటున్నారు. లెట్స్ సీ. అయితే మోస్ట్లీ నేను చెప్పే అంశం ఏంటంటే మోస్ట్లీ ఎగ్జామ్ ఉండే అవకాశమే ఎక్కువ శాతం ఉంది అని నాకు చెప్పారు. సో కాబట్టి ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా, నేను ఇచ్చే సలహా ఇది మాత్రమే, ఇది నా సలహా మాత్రమే, ఇది నేను ఫైనల్, ఐఎమ్ నాట్ ఎ జడ్జ్ కదా. సో మీరు నాకు చెప్పిన లీగల్ ఎక్స్పర్ట్స్ నాకు ఇచ్చిన సలహాని మీకు చెప్తున్నాను నేను. ఓకేనా, ఒకవేళ రీవాల్యుయేషన్ మెథడ్లో మోడరేషన్ మెథడ్ని ఫాలో అవ్వాలి. ఎవరు టీజీపీఎస్సీ మోడరేషన్ మెథడ్ని ఫాలో అవ్వాలి. మోడరేషన్ మెథడ్ని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఫాలో అవుతే వీళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. ఎవరైతే వీళ్ళు ఏవైతే మిస్టేక్స్ చేశారో, ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ చేశారో, అసలు కీస్ లేకుండా ఎలా ఎవాల్యుయేషన్ మెథడ్ చేశారు, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేసినప్పుడు రేపు మాన్యువల్గా కరెక్షన్ చేయాల్సి వస్తుంది. మాన్యువల్ కరెక్షన్ అంటే తెలుసు కదా, మళ్ళీ మోడరేషన్ మెథడ్లో ఒక చీఫ్ ఎగ్జామినర్ వస్తాడు, కీ ఎవరు తయారు చేస్తాడు, మళ్ళీ ఆయన రావాలి. కానీ ఎగ్జామినర్ ఉంటాడు కదా, ఓకేనా, చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు, హెడ్ ఎగ్జామినర్ ఉండాలి, ఈయన పైన చీఫ్ ఎగ్జామ్ ఒకవేళ ఎక్కువ ఉంటే చీఫ్ ఎగ్జామినర్ ఉండాలి. దాని తర్వాత ఈ కింద ఎగ్జామినర్స్ ఉండాలి. సో ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ మళ్ళీ వీళ్ళందరూ తీసుకోవాలి. మళ్ళీ ప్రాపర్గా ఇక్కడ పర్టికులర్ చూడండి, ఒక్కకి 300 కంటే ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఒక్క ఎగ్జామినర్కి 300 పేపర్ల కంటే ఎక్కువ వెళ్ళడానికి లేదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో కాబట్టి చాలా మంది అవసరం పడతారు. సో ఇదంతా కూడా జరుగుతుందా అంటే నాకు చెప్పిన అంశం కూడా చెప్తున్నాను, ఇది పాసిబుల్ కాదు. మోడరేషన్ మెథడ్ ఫాలో అవుతూ టీజీపీసీ చేయడం కుదరదు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. మళ్ళీ ఈ మిస్టేక్స్ అన్ని బయటపడితే ఇంకా గవర్నమెంట్కి చాలా లాస్. కాబట్టి మోస్ట్లీ ఎగ్జామ్కి వెళ్ళే అవకాశమే ఎక్కువ ఉంటుంది కోర్టులో నిలబడకుంటే. వీళ్ళకి డివిజన్ బెంచ్లోనే అర్థమైపోతుంది. నాకు తెలిసి సుప్రీంకోర్టు దాకా వీళ్ళు వెళ్ళరు. ఒకవేళ డివిజన్ బెంచ్లో ఛాలెంజ్ చేయడం కూడా తప్పే, అనవసరంగా మళ్ళీ పేరు తెచ్చుకోవడం తప్పించి. సో గవర్నమెంట్ ఎగ్జామ్కి వెళ్తేనే బెటర్. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇంకా నా సజెషన్ ఏంటంటే రేపు ఎప్పటికైనా మళ్ళీ GO-29 అనేది చాలా డేంజర్. దీని మీద చాలా మందికి ఇంకా డౌట్ ఉంది. నేను GO-29 మీద ఆల్రెడీ వీడియో చేసిన. నేను GO-29 ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఇది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను ఇది నేనేదో బ్లైండ్గా కాదు, చాలా మంది లీగల్ ఒపీనియన్స్ తీసుకుని నాకు కూడా చాలా మంది ఫస్ట్ స్టార్టింగ్లో డౌట్ ఉండే, అసలు వాట్ ఈస్ GO-29, నిజంగా కొంతమంది కాన్స్టిట్యూషనల్ అని వాదించారు. సో ఇది కంప్లీట్గా అన్కాన్స్టిట్యూషనల్ GO-29. ఇది ఎట్టి పరిస్థితిలో నిలబడే జీవోనే కాదు. ఇది ఎప్పుడు ఈ ఎగ్జామ్లో వీళ్ళు తప్పించుకున్న ఈ ఎగ్జామినేషన్ ఒకవేళ మేనేజ్ చేసిన GO-29 రద్దు అయితే కనుక టోటల్ ఎగ్జామే ల్యాప్స్ అయిపోతుంది. GO-29 ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఇది చాలా మంది చెప్పారు. ఇక్కడ మనకి మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే గతంలో కూడా మనకి సుప్రీంకోర్టులో కానీ, డివిజనల్ బెంచ్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఎక్కడా కూడా GO-29 అనేది కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పలేదు. జస్ట్ బేస్డ్ ఆన్ డిలే బేస్ మీదనే
కోర్టు అనేది డిస్మిస్ చేసే కేసులు. సుప్రీంకోర్టు అయితే సేమ్ అదే. డివిజనల్ బెంచ్లో ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు, మీరు మళ్ళీ రావచ్చు మా దగ్గరికి ఈ అంశం మీద, కేవలం వెబ్ నోట్లో ఉన్న అంశం ఆధారంగా మేము తీర్పు ఇవ్వలేము అన్నారు. ఇక్కడ వెబ్ నోట్లో ఇచ్చిన మా అంశం ఆధారంగా మేము తీర్పు ఇవ్వలేము, నిజంగా కనుక మీ G/29 వల్ల మీకు అన్యాయం జరిగింది అని మీరు ప్రూవ్ చేయగలిగితే మేము తప్పనిసరిగా మీరు మళ్ళీ మా దగ్గరికి రావచ్చు అన్నారు. ఓకేనా. ఇప్పుడు ప్రూవ్ చేయడానికి 100% ఛాయిస్ ఉంది. G/29 అది అన్కాన్స్టిట్యూషనల్ ఎట్లా అన్యాయం జరిగింది అనేది. ఎందుకంటే మెయిన్స్ రిజల్ట్స్ను మనం మెయిన్స్ యొక్క రిజల్ట్స్ను మనం తీసుకుంటే ఈ ఏదైతే ఉన్నాయో వీటి నుంచి క్లియర్గా మనం ప్రూవ్ చేయొచ్చు. ఎంతమంది బీసీలు సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది ఓసీలు సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది ఎస్సీలు సెలెక్ట్ అయ్యారు, ఎస్టీలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది ఇక్కడ మనం మెయిన్స్ రిజల్ట్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి ఈసారి కనుక G/29 కనుక మళ్ళీ ఛాలెంజ్ చేస్తే G/29 ఎగిరిపోతుంది. ఇది 100% చెప్తున్నాను నేను. నాకు చెప్పిన లీగల్ ఒపీనియన్ లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే అంశం చెప్పారు. కాబట్టి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, ఇది నేను ఇచ్చే సలహా. ఓకే ఓకేనా. ఇది వీళ్ళు గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటారు అనేది నాకు తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా డిసిషన్ తీసుకుంటారు. మళ్ళీ ఎగ్జామ్ పెడతారా, లేదంటే డివిజన్ బెంచ్కి వెళ్ళి ఇంకో 6 నెలలు ప్రొలాంగ్ చేస్తారా, 8 నెలలు ప్రొలాంగ్ చేసి మళ్ళీ ఇంకా టైం అడిగి మాకు ఇంకో 4 నెలలు టైం కావాలని ఎక్స్టెండ్ చేసి ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయి దీన్ని అసలు ఈ సంవత్సరం క్లోజ్ చేస్తారా చేయరా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఏదైనా చేస్తారు. మన గవర్నమెంట్ డిసిషన్ని మనం ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళు ఏ నిర్ణయం కూడా బయటికి రాదు కాబట్టి మనం ఏ ఎక్స్పెక్ట్ చేయడం. మనం ఏది ఫాలో అవ్వాలి అంటే నేను ఇచ్చే సలహా అయితే మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్నారో ఆల్రెడీ, ఓకేనా. మీరు ఆల్రెడీ అసలు మీరు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాకుంటే నెక్స్ట్ మీరు ఎగ్జామ్ కూడా రెడీ అవ్వండి, మీరు ప్రిలిమ్స్ కూడా రెడీ అవ్వండి. ప్రిలిమ్స్ అంటే మీకు ప్రిలిమ్స్ అంటే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్సే కాదు కదా, మీకు ఆల్రెడీ గ్రూప్ 2 ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా ఏది వచ్చినా మీకు ఉండే జనరల్ సైన్స్ GS ఉంటుంది కాబట్టి మీరు GSకి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నేను ఇచ్చే సలహా. మీరు మెయిన్స్ ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం కంపల్సరీ మీరు మెయిన్స్ ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. నేను ఇచ్చే సలహా 100% సలహా నేను ఇస్తున్నా. 100% సలహా ఇది. నేను ఈ సలహా నుంచి నేనైతే బ్యాక్ గాను. మీరు వద్దు ప్రిపరేషన్ కాకండి అని మాత్రం నేను చెప్పాను. 100% మీరు ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవ్వండి. అయితే అవుతుంది, కాకుంటే కాదు. ఒకవేళ కాలేదు అనుకోండి, మీకు అంటే నష్టమేం లేదు. అంటే మీరు ఏమైనా జాబ్ రిజైన్ చేసి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం ఆలోచించండి. లేదు మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటే మాత్రం మీరు సీరియస్గా ప్రిపరేషన్ చేసుకోండి. ఒకవేళ మీరు జాబ్ రిజైన్ చేసి చేయాలంటే మాత్రం ఇక అది మీరు నిర్ణయం తీసుకోండి. నేను ఇచ్చే సలహా మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే బెటర్. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన అంశాలు. ఒకవేళ వీడియో లెంత్ అయితే కనుక నన్ను క్షమించండి. మీకు చూడాలనిపిస్తే స్కిప్ చేస్తూ చూడండి, స్కిప్ మానేసి చూడండి. నేనైతే టోటల్ అన్ని వివరాలు వివరించాను. మొత్తం జడ్జిమెంట్ అంతా మీరు ఇంకా చదవాల్సింది ఏం లేదు. ఈ జడ్జిమెంట్లో పిటిషనర్లు ఏం వాదించారో, రెస్పాండెంట్స్ ఏం వాదించారో అవి మాత్రమే చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవన్నీ మనం ఆల్రెడీ వాదన జరిగినప్పుడు నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో ప్రతి జడ్జిమెంట్ అయినప్పుడు హీరింగ్ అయినప్పుడల్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అందులో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంతా చదువుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇది ఈ వీడియోకి సంబంధించిన అంశాలు. ఇంకా మీకు ఈ జడ్జిమెంట్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, అంటే నేను చెప్పిన అంశాలలో అంటే జడ్జిమెంట్ ఎలా అవుతుంది అనేది మీద డౌట్ అడితే నేనేం చెప్పలేను. అంటే జడ్జిమెంట్ ఎలా వస్తుంది, నెక్స్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్తా అంటే ఆల్రెడీ చెప్పేశాను నేను. సుప్రీంకోర్టుకి వెళ్ళినా, డివిజన్ బెంచ్కి వెళ్ళినా కోర్టు జడ్జిమెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది ఫేవర్ టు పిటిషనర్స్ ఉంది. బట్ ఈ పాయింట్స్ కూడా చాలా స్టాండర్డ్ పాయింట్స్, అంత ఈజీగా నెగ్లెక్ట్ చేసేది కాదు. కాబట్టి ఏదో అంత బ్లైండ్గా జడ్జిమెంట్ని కొట్టేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు అని చెప్పి చాలామంది చెప్పారు నాకు. లీగల్ ఎక్స్పర్ట్సే చెప్పారు కాబట్టి సో మీకు కూడా అదే చెప్పాను నేను. ఐఎమ్ నాట్ ఏ లీగల్ ఎక్స్పర్ట్, బట్ నేను కనుక్కొని చెప్పాను. అందుకని నేను ఒక 2 days టైం తీసుకొని ఏదో బ్లైండ్గా జడ్జిమెంట్ ఇది ఉంది కాబట్టి నేను ఏదో బ్లైండ్గా డబ్బులు చెప్పుకుంటూ పోవాలని కాకుండా నేను ప్రాపర్గా అసలు నేను నేర్చుకొని అసలు ఫస్ట్ ఈ జడ్జిమెంట్లో ఏముందో నేను నేర్చుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు నామవరపు రాజేశ్వర్ సార్. సో నిజంగా మీరు తెలుగు మీడియం, నేను వేరే ఏ అంశాల గురించి మాట్లాడడం కానీ తెలుగు భాషకి కోసం మీరు ఇచ్చిన జడ్జిమెంట్ అయితే వెరీ మచ్ థ్యాంక్స్ టు ఫ్రమ్ తెలుగు పీపుల్.